సో మిగతా మిత్రులు వీడియో ఆన్ చేసుకోనండి. సో రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది మీరు ఈ క్లాసెస్లో మీరు తెలుసుకుంటారు. మన యొక్క జర్నీ స్టార్ట్ అయ్యి జస్ట్ ఈ రోజుకి ఎన్నో రోజు అండి? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎన్నో రోజు మన జర్నీ స్టార్ట్ అయ్యి? ఇది 4వ రోజు. సో ఒకసారి క్లాప్స్ ఇద్దామా? విజయవంతంగా 4 రోజులు మనందరం 4:30కి క్లాస్కి అటెండ్ అయ్యాం. సో మీరు ఇంకా ఒక అదృష్టమైన విషయం ఏంటంటే నార్మల్గా నేను క్లాస్ చెప్తున్నాను, అంటే మీతో మాకు ఎలాంటి ఎమోషనల్ కనెక్టింగ్ ఉంది అనేది నేను చెప్తాను చూడండి. సో నేను క్లాసెస్ చెప్తున్నాను, సబ్జెక్ట్ ఎలా ఉంది? ఒకసారి టైప్ ఇన్ చాట్ బాక్స్. నేను చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంది? వర్తబుల్లా, ఎక్సలెంటా, నార్మలా, పూరా? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎక్సలెంట్ భరత్ రెడ్డి గారు, సూపర్. కాంతారావు గారు ఎక్సలెంట్. శ్యామల మేడం ఎక్సలెంట్. సాయి శృతి గారు, స్వప్న గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్తబుల్ శ్రీశైలం గారు, సూపర్ ఎక్సలెంట్. జ్యోతి గారు, ఓకే. సో ఇప్పుడు అసలు మీకు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను స్లైడ్స్ ఎందుకు వేయడం లేదని మీ తరపున మా మిసెస్ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఒకసారి మా మిసెస్ గ్రాండ్ అప్లాస్ ఇద్దామా? సో సబ్జెక్ట్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగుతాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మంచి మ్యాసివ్ యాక్షన్ వస్తుంది. బట్ స్లైడ్స్ నువ్వు ఎందుకు తయారు చేసి చూపించకూడదు? రాసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక పిల్లల గురించి ఒక మదర్ ఆలోచించినట్టుగా మీకు స్లైడ్స్ నేను వేయట్లేదని తను నాతో వాదన. సో అంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఇక్కడ మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం, బిలియనీర్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనందరం కలిసి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. నా మైండ్లో చాలా పెద్ద ఫ్యూచర్ ప్లాన్ ఉంది. మీరందరూ కూడా నాతో చేసే జర్నీలో బిలియనీర్స్ 100% అయి తీరుతారు, దాంట్లో నో డౌట్. ఆ ఐడియాస్ నేనే ఇస్తాను, అది ఎలా జరగాలనేది జరుగుతుంది. ఈ జర్నీ ఈ రోజుతో స్టార్ట్ అవ్వదు, కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. మనం ఈ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడేటువంటి కమ్యూనిటీగా ఏర్పడబోతున్నాం. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వండి. సో అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉంది నా దగ్గర. ఆ ప్రోగ్రామ్కి మొట్టమొదటి పునాదే ఈరోజు మనం చేస్తున్నటువంటి సీజన్ 1. ఇలాంటి సీజన్స్ 1000 సీజన్స్ కంప్లీట్ అయ్యేలోపు ఎవరైతే ఈ మీటింగ్లో ఉన్నారో మీరందరూ కూడా బిలియనీర్స్ 100% అయి తీరుతారు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రుడు అప్పుడప్పుడు భూమికి వెనుక వైపు వెళ్ళినప్పుడు సూర్యుని యొక్క వెలుతురు కనిపించదు, చంద్రుడు మనకు కనిపించడు. ఎప్పుడైతే సూర్యుని వెలుతురికి ఎదురుగా వస్తాడో పౌర్ణమిగా మారుతుంది, కంప్లీట్ లైట్ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే నాతో కనెక్ట్ అయి ఉంటారో నేను చెప్పింది 100% జరిగి తీరుతుంది. ఒక కమ్యూనిటీని మనం బిల్డ్ చేస్తాం. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్లలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడే వాళ్ళకి ఇల్లుంటాయి, అక్కడే వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు, అక్కడే పండించుకుంటారు, అక్కడే ఉంటారు. సో అక్కడ ఇళ్ళకి ఏమేం కావాలో డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. అలాంటి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది నాకు. ఆ ఫ్యూచర్ ప్లాన్లో మీరందరూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సీజన్ 1కి వచ్చిన వాళ్ళు సీజన్ 2లో ఉంటారు, సీజన్ 3లో ఉంటారు, సీజన్ 1000లో ఉంటారు. సీజన్ 1లో ఉన్న సబ్జెక్టు సీజన్ 2లో రిపీట్ అవ్వదు. ఒక్కో సీజన్లో ఒక్కో సబ్జెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా నన్ను ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఈరోజు 10 లోపు మనకి రేపు క్లాస్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేయబోతున్నాను. ఎందుకంటే కొన్ని రిక్వైర్స్ ఉంటాయి, నేను అది గ్రూప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నిన్న ఎంతమంది మీ హ్యాబిట్స్కి సంబంధించి
విజువలైజేషన్ అంటే అది పొందుకుంటే హ్యాబిట్స్‌ని మీరు చేస్తే గనక మీరు ఎలా ఫీల్ అవుతారనేది ఎంతమంది రాసారు? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. నేను హోంవర్క్ ఇచ్చాను గదా! హోంవర్క్ ఎంతమంది చేశారు? నిన్న హ్యాబిట్స్ రాసారా? 20 హ్యాబిట్స్ రాసారా? దానికి సంబంధించి మీరు అచీవ్ చేస్తే, రోజు అవి చేస్తే ఎలా ఫీల్ అవుతారో రాసారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నిన్న ఒక మేడం గారు నాకు కాల్ చేశారు. సో, తనకున్నటువంటి అవసరం ఏంటో చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఒకటే క్వెషన్. మీకు నచ్చే పనులేంటి? నేను ఆ మేడంతో మాట్లాడగా ఒక 25, 30 మినిట్స్ ఆ మేడం తన ఇష్టాలు చెప్తుంది. తనకేం కావాలో చెప్తుంది. నిన్నటి క్లాస్‌కి సంబంధించే. ఒక 30 మినిట్స్ కౌన్సెలింగ్ తర్వాత తనలో ఉన్నటువంటి ఒక గుడ్ హ్యాబిట్‌ని చెప్పింది. ఒక మంచి హ్యాబిట్‌ని. ఆ మంచి హ్యాబిట్‌తో ఆర్థికాన్ని అంటే జీవనోపాధిని ఎలా క్రియేట్ చేయాలో నేను తనకి చెప్పడం జరిగింది. సో, మిమ్మల్ని కూడా మీ హ్యాబిట్స్ నేనెందుకు రాయమన్నానంటే, మీ హ్యాబిట్సే మీకు జీవనోపాధిగా మారతాయి. రాసుకోనండి. మీ హ్యాబిట్సే అంటే నా హ్యాబిట్సే నాకు జీవనోపాధిగా మారతాయి. అందుకనే నేను నిన్న చెప్పింది 100% చేయండి. ఎందుకు అంటే, ఇక్కడ యాక్షన్ ప్లానే ఎక్కువగా ఉంటుంది. మీరు చేస్తేనే జరుగుద్దండి. వింటే ఇలాంటి క్లాసెస్ ఎన్నైనా వినొచ్చు. వింటూనే ఉంటాం. జీవితాంతం వింటూనే ఉంటాం. కానీ ఒకే ఒక్క స్టెప్ మీరు ముందుకు వేయండి. జీవితంలో పెను మార్పును మీరు చూస్తారు. సో, 1 అనేది మైండ్‌లో ఎప్పటికి రిమైండ్ చేసుకోండి. మన క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నవంబర్ 1కి స్టార్ట్ అయింది. నవంబర్ 1 11థ్ మంత్. 111 ఉంది అందులో. నవంబర్ 1 11థ్ మంత్. అండ్ ఇంకొక విషయం చెప్పనా? ఆ రోజు మా పెద్ద పాప బర్త్‌డే. అది కూడా 11థ్ బర్త్‌డే. నవంబర్ 1 తారీఖు మా పాప 11థ్ బర్త్‌డే. సో, మా పాప పేరు అనయ. అనయ రామిల్ల. ఇప్పుడు 11 ఇయర్స్. తను మన ఇండియాకి రిప్రజెంట్‌గా ఆల్ ఇండియా లెవెల్‌లో ఆర్చరీలో 4థ్ ర్యాంక్‌లో ఉంది. 7 ఇయర్స్‌లోనే నేషనల్స్ మ్యాచ్ ఆడింది. ఫస్ట్ నేషనల్స్. సో, ఇప్పుడు తన యొక్క డ్రీమ్ ఏంటి? ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ ఇండియాకి తీసుకురావాలి ఇన్ ఆర్చరీ. సో, అంటే మొన్న ఒక పాప గూడా మన క్లాస్‌లో కనిపించింది సార్‌తో వాళ్ళ ఫాదర్‌తో కూర్చుంటూ. షణ్ముఖ్‌చారి గారి డాటర్ అనుకుంటా. మా పాపకి ఆ డ్రీమ్ పెరగడానికి గల రీజన్ ఏంటంటే, నేను చదివే బుక్సు, మా అలవాట్లు, మమ్మల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా తన యొక్క గోల్‌ని సెట్ చేసేసుకుంది. ఆ గోల్‌కి సంబంధించి పేరెంట్స్‌గా మేము పని చేయడం ఇప్పుడు మా యొక్క లక్ష్యం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకోవడం తన యొక్క డ్రీమ్. అది 7, 8 ఇయర్స్‌కే సెలెక్ట్ చేసుకుంది. తన యొక్క గోల్‌ని. అదృష్టమా? కాదా? సో, అలా మీకు కావాలంటే నేను తన ఇన్‌స్టాగ్రామ్ లింక్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఫాలో చేయండి. అక్కడ మీరు లైవ్ అప్డేట్స్ చూడొచ్చు. సో, అలాగా మనకి కూడా ఒక గోల్ అనేది పెట్టుకొని ముందుకెళ్తున్నాం. 100 క్రోర్స్ అనేది మన గోల్. యెస్ ఆర్ నో? అవునా? కాదా? ఎంతమందికుంది 100 క్రోర్స్ గోల్? టైప్ ఇన్ చాట్ బాక్స్. సూపర్. ఓకే. ప్రతి ఒక్కరికుంది. 100 క్రోర్స్ అనేది ఈజీ. మైండ్‌కి ఈజీ చేయండి. 100 క్రోర్స్ అనేది మ్యాండేటరీ మనకి. 100,00,00,000 అనేది మ్యాండేటరీ. మనం ఇంకా వేల దగ్గరనే, లక్షల దగ్గరనే ఆగిపోతే ప్రపంచం 100,00,00,000 పరిగెత్తుతుంది. కోకాపేటలో ఒక ఎకరం ఉందనుకోండి. మీకెంత డబ్బున్నట్టు? హైదరాబాద్ కోకాపేటలో ఒక ఎకరం ల్యాండ్ ఉందనుకోండి. మీకెంత డబ్బున్నట్టు? టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. 100,00,00,000కి పైగా ఉన్నట్టే గదా! ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో, కోకాపేటలో, హైదరాబాద్ శివార్లల్లో ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం 10,000కి, 5,000కి మొన్న ఒక సార్ మాట్లాడారు. 76 సంవత్సరాలుగా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్ హైదరాబాద్‌లో. మణికొండలో మీరుంటున్న ఏరియాలో 500కి సెటిల్ చేశాను ల్యాండ్స్. అట్లాంటి రోజులున్నాయి అని జెప్తున్నాడు. అంటే 100 క్రోర్స్ అనేది ఈజీ అవుతుందా? లేదా?
15-20 సంవత్సరాల క్రితం ఒక ఎకరం ల్యాండ్ ఉన్న వ్యక్తి 15 సంవత్సరాల తర్వాత 100 కోట్లకు అధిపతి అయ్యాడు. మరి ఇప్పుడు మీరున్న పరిస్థితిలో నుండి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 100 క్రోర్స్‌కి అధిపతి అవుతారా? యెస్ ఆర్ నో టైప్ చేయండి. మీకున్న సోర్సెస్‌ని బట్టి. మీకున్న సోర్సెస్‌ని బట్టి 100 క్రోర్స్ సంపాదించగలుగుతారా? అలాంటి ఒక సోర్సెస్ ఉన్నాయా? సో, మల్టిపుల్‌గా మనం ఇన్‌కమ్ అనేది సంపాదించాలి. సో, నోట్ చేసుకోనండి. ఈరోజు మన సబ్జెక్ట్ మనీని విజువలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అదే విధంగా అదే విధంగా మనం ఏంటంటే జీవితంలో డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి లెసన్స్ నేర్చుకుంటాం. సో, మనం లెర్నింగ్‌లోనే మనకి ఎర్నింగ్ అనేది దాగి ఉంది. సో, అది ఏ మెంటర్ అయినా మనకు చెప్పేది అదే విషయం. కాబట్టి మన యొక్క లెర్నింగ్స్ అనేది ఇక్కడ నుండే మనకు స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, మీకోసం నేను నిన్న స్లైడ్స్ కూడా ప్రిపేర్ చేశాను. జస్ట్ మీకు అక్కడ టైటిల్స్ మాత్రమే వస్తాయి. ఆ టైటిల్స్ మీరు రాసుకోవడానికి అంటే మీకు సబ్జెక్ట్ ఏంటనేది తెలియడానికి కొంచెం యూజ్ అవుతుంది. సో, ఈరోజు మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుంటాం. రాసుకోనండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో, అవసరమైతే మీరవి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. విజయం అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఎప్పుడు కూడా 1000 నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాదండి. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా 1000 నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుంది? అంటే ఒకే నిర్ణయాన్ని 1000 టైమ్స్ తీసుకోవడం ద్వారా సక్సెస్ అనేదొస్తుంది. సక్సెస్ అనేది 1000 నిర్ణయాలు తీసుకోవడం ద్వారా గాదు. 1000 మార్గాలు అన్వేషించడం, 1000 మంది దగ్గరికి వెళ్ళడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి నేర్చుకోవడం కాదు. ఒకే వ్యక్తి దగ్గర 1000 సార్లు నేర్చుకోండి. ఒకే ఆలోచన 1000 సార్లు చేయండి. ఒకే పనిని 1000 సార్లు చేయండి. ఆ 1000 సార్లు చేసేదే మీరు ఊహించని మార్పుని, ఊహించని సక్సెస్‌ని మీకు తీసుకొస్తుంది. విజయం అనేది 1000 గొప్ప నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాదు. ఒక నిర్ణయాన్ని 1000 సార్లు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నంబర్ 1 సక్సెస్ ఫార్ములా. దీనికి మించిన ఫార్ములా లేనే లేదు. అందుకే 1 అనేది చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. 1 అనే నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, నిన్న నేనొక పని చేయమని చెప్పాను. ఎంతమంది చేశారో నాకు తెలియదు. సో, ఎందుకంటే మనలో ఉన్నటువంటి బ్లాక్స్, మనలో ఉన్నటువంటి థాట్ యొక్క ప్రాసెస్ ఆ పని చేయకుండా ఆపుతుంది. మీ ప్రొఫెషన్‌కు సంబంధించి ఏదైనా సరే ఒక ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లేదంటే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయండి అని చెప్పాను. మీలో ఎంతమంది క్రియేట్ చేశారో నాకు తెలియదు. క్రియేట్ చేస్తే తప్పకుండా నిన్న నేను పంపించిన గ్రూప్ లింక్‌లో మీరు పోస్ట్ చేసేవాళ్ళు. సో, ఇక్కడ మనందరం వినడానికి కాదు వచ్చింది. మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ కోసం, మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి, మీ మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛను పెంచుకోవడానికి, కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వచ్చారు. యెస్ ఆర్ నో? అంతే కదా! దానికోసమే కదా మనం వచ్చింది. సో, అలా మీరు మీ యొక్క ఏదైతే పర్పస్ 100 క్రోర్స్ అనే ఒక పర్పస్ కోసం మీరు ఈ క్లాస్‌కొస్తున్నారో, డైలీ 1% టైమ్‌ని, 1% వర్క్‌ని మీరు మొదలుపెట్టండి. 1% టైమ్ అంటే 24 అవర్స్‌లో 1% టైమ్ అంటే ఎంతండి? 24 నిమిషాలు. రాసుకోనండి. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. హోమ్ మేకర్స్ ఉంటారు. బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. ట్రావెల్ చేసేవాళ్ళుంటారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఉంటారు. నేను 4:30-6:30 క్లాస్ పెట్టింది కూడా అందుకే. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళుండరు. అండ్ మీరు మీ 100 క్రోర్స్ డ్రీమ్ కోసం డే అంతా వర్క్ చేస్తారు. బట్ కాకపోతే మైండ్ వర్క్, లెర్నింగ్ వర్క్, విజువలైజేషన్ ఇవన్నీ కూడా డైలీ 24 అవర్స్‌లో 1% టైమ్‌ని కేటాయించండి. అంటే 24 నిమిషాలు కేటాయించండి. 24 అవర్స్ కేటాయించండి.
సో, ఈ అలవాటు రోజుకి 24 గంటలు మీరు కేటాయించే ఈ అలవాటు మామూలు మార్పు తీసుకురాదండి. చాలా అద్భుతమైన మార్పును మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీ ఇష్టాలే మీ సంపదని క్రియేట్ చేస్తాయి. మీరు దాన్ని మర్చిపోవద్దు. మీ ఇష్టాలు మాత్రమే. నాకు యాక్టింగ్ చేయాలని ఇష్టం. నన్ను హీరోగా మారుస్తుంది. అలా వచ్చిన వ్యక్తే కిరణ్ అబ్బవరం. ఒక యూట్యూబర్. చిన్న యూట్యూబర్. వాళ్ళ మదర్ వీళ్ళను పోషించడం కోసం 15, 20 సంవత్సరాలు ఎక్కడో దుబాయ్‌లో ఉండి, మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆ పర్సన్ ఈరోజు టాలీవుడ్‌లో యంగెస్ట్ హీరోస్‌లలో హి ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్. అదే ప్రాసెస్‌లో చిరంజీవి కొడుకున్నాడు, సాయి కుమార్ కొడుకున్నాడు, నాగార్జున కొడుకున్నాడు. వీళ్ళంతా ఆల్రెడీ బిలియనీర్స్. వాళ్ళు సక్సెస్ కాలేని సక్సెస్‌ని ఆయన ఎందుకు చూస్తున్నాడంటే, మిగతా వాళ్ళు బలవంతంగా రుద్దబడ్డారు. ఈయన మాత్రం ఇష్టంగా తన యొక్క ఇష్టాన్ని ప్రాసెస్‌లోకి తీసుకొచ్చాడు. సో, మనం అలా తయారవ్వాలి. మీకు వంట బాగా వచ్చు. వంటల ద్వారా డబ్బు సంపాదించొచ్చు. మీకు బుక్స్ బాగా చదవడం వచ్చు. ఆ చదివిన బుక్స్‌ని షేర్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. అందులో ఉన్న టాపిక్‌ని మీరు సమ్మరైజ్ చేసి ఒక చిన్న వీడియో చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదించొచ్చు. మీకు క్లయింట్స్ వస్తారు. మీకు మోటివేషన్ ఇవ్వడం అంటే ఇష్టం. ఒక వీడియో క్రియేట్ చేయండి మోటివేషన్ చేయడం. ఒక్క స్టెప్ 1% స్టెప్ మీరు వేయండి. ఒక్క స్టెప్ మీరు వేయండి. నేను హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళాలి. ఈరోజు ఒక్క అడుగు వేశాను. రేపు ఒక్క అడుగు వేశాను నడుస్తూ. కానీ ఏదో ఒక రోజు విజయవాడకైతే చేరుతాను. యెస్ ఆర్ నో? అవునా? కాదా? రోజుకి ఒక్క అడుగు వేసినా విజయవాడకు చేరుతానా లేదా? నేను వెళ్ళాలి అనుకుంటే. అలా మీరు 100 క్రోర్స్‌కు సంబంధించి మొదటి స్టెప్పు. నేను నిన్న చెప్పింది మీకు మొదటి స్టెప్పు. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మొదటి స్టెప్ వేయండి. కొంతమందికి డాన్స్ చేయడం, మేకప్ వేయడం ఇలాంటి ఎన్నో ఇష్టాలుంటాయి. సో, ఏ ఇష్టమైనా సరే మిమ్మల్ని ఎందుకు నేను ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వమంటున్నానంటే, బిల్ గేట్స్ ఒక మాట చెప్తారేంటంటే, ఈ 21st సెంచరీలో మీరు చేసే పని ఏదైనా సరే ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి లేకపోతే అది ఔట్ ఆఫ్ బిజినెస్ అంటాడండి. చేయండి. ఈ 21st సెంచరీలో అంటే ఈ యుగంలో మీరు చేసే పని ఏదైనా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఉదాహరణకి మనందరికి రెగ్యులర్‌గా తెలుసు మింత్రా యాప్స్ తర్వాత చాలామంది మీరు యూట్యూబ్‌లో చూస్తే ఒక ఇద్దరు సిస్టర్స్ జస్ట్ తమ దగ్గరున్న 5,00,000 రూపాయలతోని 5,00,000 రూపీస్‌తోని చీరలని ఆన్‌లైన్‌లో అమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు సిస్టర్స్ యొక్క ఇన్‌కమ్ ఈచ్ వన్‌కి అంటే ఒక్కొక్క సిస్టర్‌కి 1,00,00,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళ యొక్క సాలరీ. 5,00,000 రూపాయలతో స్టార్ట్ చేశారు. వాళ్ళకొక్క షాప్ కూడా లేదు. ఇంటర్నెట్‌లో వాళ్ళ యొక్క వెబ్‌సైట్ ద్వారా చీరలని అమ్ముతారు. మీరు యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. 70 ఏళ్ల వయసులో ఒక ముసలావిడ తన మనవడి కోసం ఒక ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేయాలని కనీసం ఫోన్ కూడా చేయడం రాని ఒక 70 ఇయర్స్ మహిళ యూట్యూబ్‌లో తన వంటలను చేస్తూ జస్ట్ ఇన్ 3 ఇయర్స్‌లో టెడెక్స్‌లో ఇంటర్వ్యూ చేసింది. అదే విధంగా వరల్డ్‌లో బెస్ట్ చెఫ్‌గా అవార్డ్ తీసుకుంటూ నెలకి రూ. 3,00,000 ఇన్‌కమ్‌ని టర్నోవర్ చేస్తూ ఇప్పుడు తను లేకపోయినా తన మనవడికి ఆ బ్రాండ్ ద్వారా ఇన్‌కమ్ వచ్చేలాగా ఒక దారిని క్రియేట్ చేసి వెళ్ళింది. 70 ఇయర్స్ బామ్మ. ఆమెకేమొస్తుంది మొబైల్ ఆపరేటింగ్? కొంతమంది అంటారు మన వాళ్ళు కూడా, "సార్ మొబైల్ ఆపరేటింగ్ రాదు సార్ నాకంటే." నేర్చుకోవాలండి. మనం నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు లైట్ వేయడం రాదు. నేను మొదటి నుండి దీపం వెలిగించుకుంటూనే ఉన్నాను సార్. ఇప్పుడు కూడా దీపమే వెలిగించుకుంటాను అంటే ఎలా ఉంటుంది లైఫ్? లైట్ స్విచ్ చేయడం నేర్చుకోవాలి. ఫ్యాన్ స్విచ్ చేయడం నేర్చుకోవాలి. ఇంట్లోకి ఏసీ వస్తుంది. ఏసీ ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. స్మార్ట్ టీవీ వస్తుంది. ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. మొబైల్ కూడా నేర్చుకోవాలి. ఈ 21st సెంచరీలో మనకి ప్రతి రూపాయిని క్రియేట్ చేసేది ఇంటర్నెట్టే క్రియేట్ చేస్తుంది. దాన్ని సరైన విధానంలో వాడుకుంటే. కాబట్టి మీరు చేసే ఏ పనైనా సరే ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఏ పనైనా సరే ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక వండర్‌ఫుల్ సీక్రెట్ చెప్తాను మీకు. సో, మీరు ఒక అలవాటు చేసుకోవాలి ఏంటంటే, నేను చెప్పినట్టుగా ప్రతిరోజు 1% పనిని మీరు చేస్తూ ఉండాలి. ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి అణుబాంబు కంటే
చాలా భయంకరమైనటువంటి ఒక పవర్ఫుల్ ప్రపంచంలో ఉంది ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ. రాయండి. మోస్ట్ డేంజరస్ పవర్ఫుల్ వెపన్ అది. అంటే ఒకే పనిని ప్రతిరోజు చేయడం. కన్సిస్టెన్సీ అంటే ఒకే పనిని ప్రతిరోజు చేయడం. సో ఇదేమవుతుందంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్. మీ మీ యొక్క శక్తిని చాలా బలంగా తయారు చేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మాత్రమే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ వెపన్. కానీ దానిని మాత్రమే చేయం. ఆ కన్సిస్టెన్సీ అనే దాన్ని మాత్రమే చేయం. డైలీ క్లాస్కి అటెండ్ అవ్వలేం. డైలీ 4:30కి లేవలేం. డైలీ ఒక పనిని మనం నిరంతరం చేయలేం. డిఫరెంట్ పనులను అయితే చేస్తాం. అలా కాదు, ఒక పనిని ప్రతిరోజు కొంత టైం పెట్టుకొని మీరు చేస్తూ వెళ్ళండి. అది ఒక బ్రహ్మాండమైన మార్పును మీ జీవితంలోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ రాసుకోనండి. హ్యాబిట్స్ ఆర్ ద ఫౌండేషన్. మీ అలవాట్లే మీకు పునాది. హ్యాబిట్స్ ఆర్ ద ఫౌండేషన్. మీ అలవాట్లే మీకు విజయానికి పునాది. మీ అలవాట్లే మీ విజయానికి పునాది. నిన్నటి రోజు వరల్డ్ కప్ గెలిచినటువంటి మన యొక్క ఉమెన్ టీమ్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్‌ని మార్చుకున్న తర్వాతనే, అంటే వాళ్ళొక ప్లేయర్స్‌గా ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లు మారుతాయి. 100% మారుతాయి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార నియమాలకు దూరంగా ఉంటారు. ఉదయాన్నే లేవడం, ప్రాక్టీస్ చేయడం. సమ్ హ్యాబిట్స్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఆ హ్యాబిట్సే ఫౌండేషన్‌గా మారతాయి. అదే వాళ్ళకి విజయాన్ని తీసుకొస్తాయి. అలాగే మీకు కూడా మీ అలవాట్లే ఫౌండేషన్. ప్లీజ్ చెక్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లను మీరు చెక్ చేయండి. మీకు ఎలాంటి అలవాట్లున్నాయి? అది ఇన్‌కమ్ తీసుకొచ్చే అలవాట్లున్నాయా? ఇన్‌కమ్‌ను పోగొట్టే అలవాట్లున్నాయా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోనండి. మీరు సక్సెస్ అవ్వాలంటే ఇలా క్లాసెస్ వినడం మాత్రమే కాదు. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు. నేను ఎన్నో విషయాలు చెప్పాను. అదే సబ్జెక్ట్‌ని నేను ఒక 15,000, 20,000, ₹1,00,000 మనీ చార్జ్ చేసి ఆ విషయాన్ని చెప్తే అందులో కొంతమంది సీరియస్‌గా తీసుకునేవాళ్ళు. కానీ ఆ సబ్జెక్ట్ చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్. 1% మూవ్ అనేది చాలా భయంకరమైంది. అది వేస్తే ఆర్థిక భయాలు తొలగిపోవడానికి మొదటి అడుగు మీరు వేసినట్టు. సో, మీ నిర్ణయాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. సో, ప్రతిరోజు మీరు చేసే చిన్న అలవాట్లే మీ జీవితంలో ఒక స్ట్రాంగ్‌నెస్‌ని తీసుకొస్తాయి. చిన్న అలవాట్లేనండి. గొప్పగా మనం వెంటనే చేయాలని ఏం లేదు. మీరు మీ హ్యాబిట్‌ని 100% చేస్తూ వెళ్ళండి. నా హ్యాబిట్ బుక్స్ చదవడం. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు లేవడం. అదే ఈరోజు మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసింది. 3 రోజుల క్రితం వరకు మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. ఇంతకు మించిన సక్సెస్ ఏంటి? ఈరోజు మనం ఇక్కడ వింటున్నామంటే, తెలుసుకుంటున్నామంటే, దాని వెనకాల ఉన్నటువంటి నా యొక్క హ్యాబిట్ కారణం. సో, అలా మిమ్మల్ని ఫౌండేషన్‌గా మారుస్తుంది. సో, ఒక 10 అలవాట్లని మీరు నిన్న రాసినటువంటి 20 అలవాట్లలో ఒక 10 అలవాట్లను ఫిల్టర్ చేయండి. అందులో మీ డేని ప్లాన్ చేయండి. ఆ 10 అలవాట్లలో. అండ్ ఒక మెయిన్ అలవాటు ఉంటుంది. మీకు బాగా నచ్చింది. దానిని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతి అలవాటికి థాంక్ యూ చెప్పడం మొదలుపెట్టండి. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు గూడా థాంక్‌ఫుల్‌నెస్‌తో ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ప్రతీదీ మనకు నేర్పిస్తూనే వస్తది. మీరు స్నానం చేశాక, మీరు స్నానం చేసిన సోప్‌కి, అక్కడున్న బకెట్‌కి, మగ్గుకి థాంక్ యూ చెప్పండి. కాలుతో తన్నకండి. ప్రతి విషయానికి థాంక్ యూ చెప్పండి. సో, ఈ థాంక్‌ఫుల్‌నెస్ అనేది బిలియనీర్స్ మైండ్‌సెట్‌లో చాలా నంబర్ 1. మీరు చూస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో ప్రతి దాన్ని స్మైల్‌తో స్వీకరిస్తారు. సో, అది మీరు ఈ రోజు నుండే చేయండి. ప్రతి విషయానికి థాంక్ యూ చెప్పండి. గ్రాటిట్యూడ్ తెలియజేయండి. సో, మనం రూ. 100 ఒక వ్యక్తి ద్వారా రిసీవ్ చేసుకున్నామంటే కనీసం రూ. 10 గ్రాటిట్యూడ్ అని ఇవ్వాలి. సో, ఇట్లా మనం ముందుకు వెళ్ళాలి. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా పవర్‌ఫుల్. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. ఒకే రోజు బాగా కష్టపడే కంటే,
ప్రతిరోజు క్రమశిక్షణతో క్రమక్రమంగా కష్టపడడం పెను మార్పుకు దారి తీస్తుంది. ఈజీ అవుద్ది. మనకు కూడా ఈజీ అవుద్ది. ఒకే రోజు 100 కోట్లు సంపాదించడం కన్నా క్రమక్రమంగా వెళ్తూ దానికోసం పని చేయడం, కన్సిస్టెన్సీ అనేది ఓవర్ ఇంటెన్సిటీ. నిరంతరం మన యొక్క బలం ఏంటి అంటే, మీ యొక్క ఎనర్జీ ఏంటంటే మీ క్రమశిక్షణే. రాసుకోండి. నా యొక్క బలం నా యొక్క క్రమశిక్షణే. క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది కాకుండా అది లేకుండా మీరు ఏది చేసినా కూడా మనం దారి తప్పిపోయినట్టే. హైవే రోడ్ దిగినట్టే. సో, ఈ క్రమశిక్షణ అనేది ఏం చేస్తుందంటే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ క్రమశిక్షణ అనేది మిమ్మల్ని ముందుకు వెళ్ళే స్వభావాన్ని తీసుకొస్తుంది. అదే విధంగా మీరు ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఆ సక్సెస్ అయ్యే రంగానికి సంబంధించి మీకొక దారి చూపిస్తుంది. ఓకే. సో, కన్సిస్టెన్సీగా చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? టైప్ ఇన్ చాట్ బాక్స్. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. కన్సిస్టెన్సీ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అన్న వాళ్ళు టైప్ చేయండి. టైప్ ఇన్ చాట్ బాక్స్. యెస్. సులోచన గారు, హనుమంత్ గారు, సంపత్ గారు. సిద్ధం అవ్వాలండి. ఇక సిద్ధం అవ్వాలి. టైం లేదు. సమయం లేదు మిత్రమా అంటాడు గదా! టైం లేదు. చూడండి, ఆల్రెడీ 'బాహుబలి' అనే సినిమా పార్ట్ 1, పార్ట్ 2 మనం చూసేసాం. మూవీలో చూసాం, టీవీలో చూసాం, యూట్యూబ్‌లో చూసాం. ఇవన్నీ చూసినా కూడా ఆల్రెడీ అయిపోయింది ఆ మూవీ. మళ్ళీ ఆ మూవీతో ఎలా డబ్బు సంపాదించాలి? చూడండి, బిలియనీర్స్ మైండ్ సెట్. ఆల్రెడీ షూటింగ్‌లో ఉన్న కొన్ని పార్ట్స్‌ని యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే రోజే 10 క్రోర్స్ రూపీస్ టర్నోవర్. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన మూవీ నుండి మళ్ళీ 10,00,00,000 సంపాదించాడా లేదా ఒక్క రోజుకి? సో, అలాంటి మైండ్ సెట్ కావాలి. ప్రతి దాంట్లో మనం డబ్బు సంపాదించగలగాలి. సో, దానికోసం మనం నేర్చుకోవాలి. చాలామంది 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' లేదంటే లాటరీస్‌లలో కోట్లు, కోట్లు సంపాదిస్తారు. గెలుచుకుంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత చూస్తే మళ్ళీ వాళ్ళు మొదట ఏ స్థితికున్నారో ఆ స్థితికే వెళ్తారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి బ్లాక్స్, మనలో ఎక్కడో లోపలి పునాదుల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏం చేస్తదంటే, మళ్ళీ ఆ పరిస్థితికి లాగేస్తది. అక్కడికొచ్చేంత వరకు కూడా గుంజుకొని వెళ్తా ఉంటది. అంటే ఆ 100,00,00,000 200,00,00,000 ఆ 50,00,00,000 10,00,00,000 ఎలా మెయింటైన్ చేయాలో మైండ్‌కి అర్థం కాక, అప్పటికప్పుడు వస్తాయి కాబట్టి మైండ్‌కి అర్థం కాక, మైండ్ ఏం కోరుకుంటుంది? ఎప్పుడు కూడా రివార్డ్‌ని కోరుకుంటుంది కాబట్టి, కమాన్ వచ్చేసేయి మళ్ళీ ఆ బీదరికంలోనికి వచ్చేసేయి అని ఆ డబ్బును ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పరిస్థితికి తీసుకువెళ్తుంది. చాలామంది అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. ఇక్కడ ఉన్న మీరు అలాంటి సిట్యుయేషన్‌కు వెళ్ళకూడదనేది నా ఉద్దేశ్యం. వెళ్ళకూడదంటే ముందు మైండ్‌కు సంబంధించిన నాలెడ్జ్ మనీకి సంబంధించిన నాలెడ్జ్‌కుండాలి. మనీ 100,00,00,000 కాదు, 50,00,00,000 కాదు, 200,00,00,000 ఈరోజు మీ చేతికొచ్చినా వాటిని ఎలా మెయింటైన్ చేయాలో అలాంటి ఒక నాలెడ్జ్, ఎడ్యుకేషన్ మీకు, నాకు అందరికీ కావాలి. అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ మీరు ఈ 25 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. అవసరమైతే 25థ్ డే ఆఫ్టర్ మీ అందరికి నేను సర్టిఫికేట్స్ కూడా ఇస్తాను. అలాంటి సబ్జెక్ట్ మీరు నేర్చుకోబోతున్నారు. సో, మీరు రెడీగా ఉన్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా కన్సిస్టెన్సీగా ఉండడానికి? యెస్ ఆర్ నో? కొంచెం యాక్టివ్‌గా చూపించండి. సో, మీరు యాక్టివ్‌గా ఉండాలి. ఈ మార్నింగ్ మీరు ఏది ఇస్తే అదే జరుగుతుంది. మీరు డల్‌గా ఉంటే డల్‌నెస్సే ఉంటుంది. మీరు ఎనర్జీగా ఉంటే ఎనర్జీనే ఉంటుంది. యెస్. సో, ఈ రోజు నుండి మీరొక పని చేయాలి. ఆ పని చేయడానికి ప్రామిస్ చేస్తారా నాకు? ప్రామిస్ చేస్తారా? ఓకే. సో, మీ అందరికి ఫోన్‌పే ఉందా? ఫోన్‌పే? ఫోన్‌పే లేకపోతే ఫోన్‌పే ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదా పేటీఎం ఉంటే పేటీఎం అయినా పర్లేదు. ఈ రోజు నుండి ప్రతిరోజు మీ ఫోన్‌లో, మీ వాలెట్‌లో 111 నుండి ఎన్ని వన్‌లైనా సరే, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి. డైలీ 111 రూపీస్ మీరు డిపాజిట్ చేసుకోండి. మీ వాలెట్‌కే. రాసుకోనండి. ప్రతిరోజు మీ ఫోన్‌పే వాలెట్‌లో
1111 సారీ 111 లేదా అంతకన్నా ఎక్కువైనా పర్లేదు. మీ ఫోన్‌పే వాలెట్‌లో సేవ్ చేయండి అమౌంట్‌ని. రోజుకి రూ. 111 చిన్నగానే మొదలుపెట్టండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకే రోజు పెద్ద నిర్ణయం తీసుకోవడం కంటే, ఆ నిర్ణయాన్ని కన్సిస్టెన్సీగా చేయాలి. కన్సిస్టెన్సీగా అందుకే మీరు ముందు డిసిషన్ తీసుకునేటప్పుడే ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకేయండి. 111 అనేది పాసిబుల్ అవుద్ది. సో, 111 అనేది ఎవ్రీ డే మీ ఫోన్‌పే వాలెట్‌లో డిపాజిట్ చేయండి. ఇలా చేసిన 365 డేస్‌కి అది కాస్త రూ. 40,000 అవుతుందండి. మనం రోజులో కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తాం. కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు చేస్తాం. డేలో ఈజీగా ఖర్చవుతుంది. అందులో నుండే ఒక 111 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు ఈ క్లాస్ అయిపోగానే మీ ఫోన్‌పే వాలెట్‌లో రూ. 111 డిపాజిట్ చేసి, ఆ స్క్రీన్‌షాట్ తీసి మన యొక్క గ్రూప్ నిన్న నేను పంపించాను గదా! వర్క్‌షాప్ అందులో పోస్ట్ చేయండి. అదొక అలవాటుగా పెట్టుకోనండి. 1% అలవాట్లో అదొక భాగం. రూ. 111 లేదు సార్ నేను యెస్. మీరెంతైనా పర్లేదు. రూ. 11 అయినా పర్లేదు. డైలీ చేయండి. రూ. 11 అయినా పర్లేదు. డైలీ చేయండి. మీ ఫోన్‌పే వాలెట్‌లో డైలీ చేయండి. చేస్తారు కదా! అవసరమైతే ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీ ఫోన్‌పే మీ ఫోన్ వాల్‌పేపర్‌గా అయినా పెట్టుకోవచ్చు. మీకు గుర్తుండడానికి ఒక పోస్టర్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎదురుగా పెట్టుకోవచ్చు. ఇది చేయడం ద్వారా ఏంటంటే, మీకు సేవింగ్స్ అనేటివి డైలీ అలవాటవుతూ ఉంటాయి. ప్రతిరోజు నేను అడుగుతాను కూడా. ఈరోజు మీరు మీ ఫోన్‌పే వాలెట్‌కి సేవ్ చేశారా లేదా? అమౌంట్ పంపించారా లేదా అని. సో, ఇప్పుడు మనం మనీ విజువలైజేషన్ ప్రతిరోజు డబ్బును ఎలా విజువలైజ్ చేయాలో నేర్చుకుందాం. సో, మనం మనీని ప్రతిరోజు ప్రాక్టికల్‌గా విజువలైజ్ చేయాలి. ఎవ్రీ డే ప్రాక్టికల్‌గా విజువలైజ్ చేయాలి. మనీ అనేది రియాలిటీ. మనీ అనేది ఊహల్లో ఉండదు. మనీ అనేది ఊహల్లో ఉండదు. మనీ గురించి మీరు ఇప్పటి వరకు విన్న మాటలన్నిటిని కట్టి మూటన పడేయండి. డబ్బు మంచిది కాదు. డబ్బు అనేది మనశ్శాంతిని తీసేస్తుంది. ఇలాంటి మాటలన్నీ తీసేయండి. డబ్బు అనేది ఇంపార్టెంట్ ఈ లోకంలో. మనీ అనేదే ఇంపార్టెంట్. మనీ సంపాదిస్తేనే రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. మనీ ఉంటేనే మనం బాగుంటాము. మీలో ఎంతమంది 'ఎనిమల్' మూవీ చూసారు? ఎంతమంది చూసారు? 'ఎనిమల్' అనే మూవీ ఎంతమంది చూసారు? అందులో ఒక సీన్ ఉంటుంది. నేనది ముందు ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, అందులో ఉన్న హీరోకి హార్ట్‌కి సంబంధించి ఆ హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. నీ గుండె పని చేయదు. నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు. బ్రతికే ఛాన్స్ ఒక్క మాత్రం కూడా లేదు. 1% కూడా లేదు. అసలు 0.1% కూడా లేదు. నీ హార్ట్ అనేది కంప్లీట్‌గా నాశనం అయిపోయింది అని చెప్తే, నార్మల్‌గా మీరైతే ఏం చేస్తారు? ఒకసారి టైప్ చేయండి బాక్స్‌లో. ఇక నీ గుండె పని చేయదు. నువ్వు 2 రోజుల్లో చనిపోతావు అని చెప్తే మీ పరిస్థితి ఏంటి? మీరేం ఆలోచిస్తారు? చెప్తారా ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని? వామ్మో! వాయ్యో! అని జెప్పి టెన్షన్ కొట్టి ఆ 2 డేస్ అన్నది కాస్త ఈ రోజే అయిపోద్ది. ఐ ప్రిపేర్డ్ అంట. ఆ మూవీలో ఆయన ఏమంటాడో తెలుసా? ఫైండ్ ఎ డోనర్ అంటాడు. ఎంత ఖర్చయినా పర్లేదు. నా హార్ట్‌కి మ్యాచ్ అయ్యే హార్ట్ ఎక్కడుందో ఫైండ్ చేయండి. వెతకండి. ఐ ప్రిపేర్డ్ కాదు. యూ ప్రిపేర్డ్ అయితే వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ నెక్స్ట్ తర్వాత నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి? నువ్వు హాయిగా వెళ్ళిపోతావు ఎక్కడికో. అది గూడా నీకు తెలియదు. ఇక్కడ నిన్ను నమ్ముకొనున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చాలా కనెక్ట్ అయింది నాకు. ఒక ప్రాబ్లమ్‌ని ఎలా చూస్తారో చూడండి రిచ్ పర్సన్స్. "నువ్వు 2 రోజుల్లో బ్రతకలేవు నాయనా 2 రోజుల్లో చనిపోతావు. నీ హార్ట్ పని చేయదు" అంటే, "అయ్యో! నేను చనిపోతా. నా పిల్లలు మీరంతా దగ్గర రండి. నా భార్య దగ్గరికొచ్చి నాతో మాట్లాడండి. నాకు ఇది, అది" అని అట్లా అనలేదతను. ఫైండ్ ఎ డోనర్. ఫస్ట్ వెళ్లి నా హార్ట్‌కు, నా గ్రూప్‌కి సంబంధించి బ్లడ్ గ్రూప్‌కి సంబంధించి
హార్ట్ డోనర్ ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఫైండ్ చేయండి, ఎక్కడ ఉంటుంది ఆ హార్ట్, తీసుకురండి అని చెప్పి పంపించి ఆ హార్ట్ తెచ్చుకొని మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ. అలాంటి మూవీస్ చూడండి, మహర్షి లాంటి మూవీస్, రిచ్నెస్ ఉన్న మూవీస్ చూడండి. చాలా మంది ఆ మూవీ చూసుంటారు, బట్ ఈ ఈ పాయింట్ కనెక్ట్ అయి ఉండదు వాళ్ళకు, ఇంకేదేదో కనెక్ట్ అయి ఉంటాయి అనవసరమైనవి. చూడండి, ప్రపంచంలో సినిమాలలో ఎక్కడైనా సరే ఇంత చెత్త ఉంటుంది, ఇంత మంచి ఉంటుంది. ఇంటర్నెట్‌లో కూడా అంతే గదా! ఈరోజు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మీరు మంచి వింటున్నారు. ఇదే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చెడిపోయే వాళ్ళు గూడా ఉన్నారు. సో, అలా ఆలోచిస్తాం మనం. ప్రిపేర్డ్ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ జీవితాన్ని తీసుకుంది మీ పర్పస్ ఏంటో తెలుసా? చాలామంది మంచిని తీసుకెళ్తే స్వర్గంకెళ్తాం, మంచివి చేయాలి, మంచి చేయాలి. మంచి చేయాలి అంటే బాగా డబ్బుండాలి. వంతార లాంటి ఫారెస్ట్‌ని క్రియేట్ చేయాలంటే వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తేనే 3000 ఎకరాల ఫారెస్ట్‌ని క్రియేట్ చేస్తాం. అదిగో ఆయన చనిపోతే స్వర్గానికి వెళ్తాడు. కష్టాల కొలిమిలో, ఆర్థిక ఇబ్బందులలో అందరూ నా మీద జాలి చూపించాలి, నేను ఏడుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, ఆర్థిక భయాలున్నాయి, ఆర్థిక బాధలున్నాయి, అయ్యో నా కుటుంబం, అయ్యో నా ఫ్యామిలీ, ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వర్గానికెళ్ళినా ఎంట్రీ ఉండదక్కడ. బాబు నువ్వు ఇక్కడ ఏం చేసినావు? లోకానికి వెళ్లి ఏం చేసినావు? అంతమందిని నువ్వు తల్లి గర్భంలోకి వెళ్లే ముందే కొన్ని మిలియన్స్ దాదాపుగా కొన్ని మిలియన్స్ స్పెర్మ్స్‌ని నువ్వు చంపేసి అమ్మ కడుపులోకి నువ్వు వెళ్లి నువ్వు సాధించింది ఏంటి? నువ్వు ఎందుకొచ్చినావు మళ్ళీ? ఏం లేదు, వట్టి చేతులతోటే వచ్చాను నేనంటే, చలో నీకు ఎంట్రీ లేదు. అక్కడ లైన్‌లో ఉండిపో. మళ్ళీ ఎప్పటికో నీకు జన్మొస్తది. ఒక 10, 100 సంవత్సరాలో, 200 సంవత్సరాలో, 1000 సంవత్సరాలో, 10,000 సంవత్సరాలకో మళ్ళీ జన్మొస్తది. ఇప్పుడు ఏదైతే నువ్వు కంప్లీట్ చేయలేకపోయినావో దానిని మళ్ళీ 11 సార్లు కంప్లీట్ చేసి రా అని చెప్తారు. ఇది 'లోబ్‌సాంగ్ రాంపా' అనే ఒక వ్యక్తి రాసిన బుక్‌లో ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బులు చెల్లించలేక అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే, అతని యొక్క సోల్ అనేది భగవంతుడి దగ్గరికి వెళ్ళదు. పరమాత్మను చేరలేదు. స్టెప్స్ ఉంటాయి అక్కడ గూడా. నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను మీకు. గేట్ దగ్గర ఆపేస్తారు. షో మీ యువర్ పాస్వర్డ్ అంటారు. షో మీ యువర్ పాస్‌పోర్ట్ అంటారు. అందులో ఏముంటుంది? ఈయన ఒక 10,00,000 అప్పు చెల్లించలేక భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చలో నువ్వు బయటికెళ్ళిపో. నువ్వేదైతే భయపడి ఇక్కడికొచ్చావో దానిని 11 జన్మలలో నువ్వు దాన్ని కంప్లీట్ చేసుకొనొస్తే 12వ జన్మకి నీకేమైనా ఎంట్రీ ఉందేమో చూస్తాం. ఈ 11 జన్మలకు సంబంధించి అంత ఈజీగా దొరకవు. ఈరోజు ఈ బాడీతో మనం ఉన్నామంటే చాలా అదృష్టవంతులం. ఈ బాడీ కోసం లక్షల మంది పోరాటం చేస్తే మనొక్కరికే వచ్చింది. ఈ లోకంలో మీ పర్పస్‌లను మీరు ఫుల్‌ఫిల్ చేయాలి అంటే కావాల్సింది డబ్బు. ఒక ఆధ్యాత్మికవేత్త తన యొక్క నాలెడ్జ్‌ని పంచాలన్నా డబ్బే ఉండాలి. ఓషో లాంటి వాళ్ళు, పుట్టపర్తి సాయిబాబా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా డబ్బుని ఎందుకు సంపాదించారంటే చాలామంది, నేను గూడా చిన్నప్పుడు ఏమనుకునేవాడినంటే కొన్ని సినిమాలు చూసి కొంతమంది చెప్పేది. మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్రెండ్సే ఉంటారు కదా! పుట్టపర్తి సాయిబాబా ఆయన ఒక చీటర్ అని చెప్పేవాళ్ళు. నేను కూడా అలానే అనుకునేవాడిని. కానీ నేను తెలుసుకుంటూ వస్తుంటే, గురువులతో పరిచయాలు పెరుగుతుంటే, ఒక వ్యక్తి నాకేమని చెప్పాడంటే, పుట్టపర్తి సాయిబాబా ఆ చుట్టుపక్కలున్న లక్షల కుటుంబాలకి వాటర్ సప్లై చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. హాస్పిటల్స్ ఉన్నాయి. నీవు ఆయనని విమర్శించాలి అంటే, ఆయన చేసిన పనులు నువ్వు చేసిన తర్వాత ఆయన గురించి మాట్లాడన్నాడు. మీరు జీసస్ గురించి మాట్లాడినా, కృష్ణుడి గురించి మాట్లాడినా, అల్లా గురించి మాట్లాడినా, వాళ్ళు చేసిన పనులు చేసిన తర్వాత మాత్రమే మీకు మాట్లాడే అర్హత ఉంది. మీరు నా గురించి మాట్లాడినా, నేను చేసిన పని మీరు చేసిన తర్వాతనే మీకు నా గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. అంటే ఈరోజు భగవంతుడైన గుడ్ సర్వీస్ ఇవ్వాలి అంటే మనీ అనేది అవసరం. వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్లి మనం ఆ యొక్క పవర్‌ని, అక్కడున్నటువంటి ఆరా పవర్‌ని మనం విజువలైజ్ చేయాలి, పొందుకోవాలి అన్నా, అక్కడున్న సదుపాయాలు సమకూరాలన్నా డబ్బు అవసరం. యెస్ ఆర్ నో? సో, అలాంటి డబ్బుని మనం విరివిగా ప్రేమించాలి. మనీ అనేది ఒక ఎనర్జీ. డబ్బును ఎప్పుడు కూడా అసహించుకోకూడదు. మనీ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ ఎనర్జిటిక్ వెపన్.
సో అలా. ఓకే. సో ఇప్పుడు మన యొక్క మైండ్కి ఒక ట్రైనింగ్ను ఇస్తూ ఉంటాం రోజు. అదే ఏంటంటే మనీ విజువలైజేషన్. సో ఈ మనీ విజువలైజేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఈరోజు నేను పేపర్ మీద మనం రాయడం ద్వారా మన బ్రెయిన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. రేపటి నుండి మీరు మార్నింగ్ ఉదయాన్నే క్లాస్కు వచ్చే ముందు మీ దగ్గర ఉన్న కరెన్సీని తీసుకొచ్చుకోండి. అది ₹1000, 2000, 3000, 50,000 ఎంతైనా సరే కరెన్సీని తీసుకొచ్చుకోండి. ఆ కరెన్సీని ప్రతిరోజు మీరు తీసుకొచ్చుకోండి. అది రేపటి నుండి మీరు ఆ పని చేయండి. సో ఇప్పుడు మీరు రాసుకోనండి. మనీ విజువలైజేషన్. సో ఈరోజు మీరు రిజిస్టర్‌తో పాటు మంచిగా పెన్ను, అవసరమైతే ఒక క్యాల్కులేటర్ కూడా పక్కన పెట్టుకోనండి. సో ఇది నేను చెప్పబోయేది ఒక మ్యాసివ్ యాక్షన్ తీసుకొస్తుంది. మ్యాసివ్‌గా మీ ఇన్‌కమ్‌ని పెంచుతుంది. సో ఇది లేకనే చాలామంది ఫైనాన్షియల్‌గా ఫెయిల్ అవుతున్నారు. ఇది చేయాలి మనం. ముందు ఇది చేస్తేనే ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదివి రాస్తేనే 6వ సంవత్సరం డాక్టర్ అవుతాడు. అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ డాక్టర్ అవ్వడానికి ఫౌండేషన్ బ్యాక్ సైడ్‌లో 12 ఇయర్స్ చదువుతారు +2 వరకి. మీరు 100 క్రోర్స్ అనే డాక్టర్ అవ్వాలి అంటే ఇది చాలా అవసరం. ఇది చేయకుండా 100 క్రోర్స్ కావాలి. డాక్టర్ అవ్వాలని నాకుంది. నాకన్నీ తెలుసు. ఎలా ఇంజెక్ట్ చేయాలో తెలుసు. ఎలా సర్జరీ చేయాలో తెలుసు అని మీరు వెళ్లి చేస్తే ఏమైపోతుంది? ఆపరేషన్ ఫెయిల్, పేషెంట్ డెడ్. అలా కాదు. 100 క్రోర్స్ మీకొస్తున్నాయి. ఆ 100 క్రోర్స్‌ని మనం ఎలా మెయింటైన్ చేయాలో మైండ్‌కి ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఇక్కడ ట్రైనింగ్ ఫర్ ద సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కల్టివేటింగ్ గ్రోత్ అండ్ పాజిటివ్ చేంజ్. సో మనం కల్టివేట్‌గా గ్రోత్ అవుతూ ఉండాలి. అంటే ఒక్కొక్క స్టెప్ మనం వ్యవసాయం చేయాలి అంటే ఇక్కడ మనం 100,00,00,000 వ్యవసాయం చేస్తున్నాం. రాసుకోనండి. ఈ రోజు నుండి నేను 100 క్రోర్స్ వ్యవసాయాన్ని చేస్తున్నాను. ₹100,00,00,000 వ్యవసాయాన్ని చేస్తున్నాను. వ్యవసాయం చేయాలంటే ముందుగా ల్యాండ్ ఉండాలి. విత్తనాలు రెడీగా ఉండాలి. దుక్కి దున్నాలి. క్లియర్ చేయాలి. సో, ఆ విత్తనాలు పెరగడానికి, మొక్కలుగా మారడానికి, అవి ఏపుగా పెరగడానికి, వాటికి ఆటంకం కలిగించే దోమలని, గ్రద్దలని, కీటకాలని వీటన్నిటిని నుండి వాటిని ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు పంట చాలా బాగా ఎదుగుతుంది. దిగుబడి చాలా బాగా వస్తుంది. అదే వ్యవసాయాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం. 100 క్రోర్స్ వ్యవసాయాన్ని చేస్తున్నాం. సో, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. నేను ఈరోజు మీకు ఒక ₹1,00,00,000 ఇవ్వబోతున్నాను. ఇస్తున్నాను. రాసుకోనండి. సో, అక్కడ మీ రిజిస్టర్ ఉంది గదా! రిజిస్టర్‌లో ఈ పాయింట్స్ మీ రిజిస్టర్‌లో రాసుకోనండి. సో, టుడే మై క్యాపిటల్ అమౌంట్ రాయండి. ఈ రైటింగ్ పాత్ అనేది మీలో న్యూరలాజికల్‌గా మీ యొక్క మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి మీ యొక్క స్పార్క్స్‌ని పెంచుతుంది. మీరు ఆలోచించే బ్రెయిన్‌లో ఇప్పుడు 1% ఆలోచిస్తే 1.1%కి మారుతుంది. ఇది ఒక్కో రోజు. ఇది ఎన్ని రోజులు చేస్తే అన్ని 1.1% పెరుగుతుంది. అలా మీరు మనీ అనే ఒక ఎనర్జీని మీరు రీచ్ అవుతారు. మీ పీనియల్ గ్లాండ్‌కి అది కనెక్ట్ అవుతుంది. సో, దీనిని ఎట్టి పరిస్థితిలో మీరు ఆపకండి. ప్రతిరోజు నమ్మకంతో చేయండి. విశ్వాసంతో చేయండి. సో, ఈరోజు నేను మీకిచ్చిన అమౌంటు ₹1,00,00,000. అక్షరాలల్ల కాదు, నంబర్స్‌లో రాసుకోనండి. అవసరమైతే లెక్క పెట్టుకోనండి. 1 ఒకటి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10,00,000, కోటి. రాసుకున్నారా? ఓకే. సో, ఇప్పుడు ఈ ₹1,00,00,000తో మీరు ప్రతిరోజు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నారు. సో, దీనికి కొన్ని నియమ నిబంధనలుంటాయి. చెప్పమంటారా? నియమ నిబంధనలు. ఇవి లేకనే చాలామంది ఫెయిల్యూర్ అవుతారు ఫైనాన్షియల్‌గా. సో, ఈ ₹1,00,00,000ని మీరు విశ్వసించండి. మీరు బలంగా నమ్మండి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నాయి. నేనిచ్చిన ₹1,00,00,000 మీ అకౌంట్‌లో ఉన్నాయి. మీ అందరి అకౌంట్‌లో ఉన్నాయి. ₹1,00,00,000 మీ అకౌంట్‌లో నేను డిపాజిట్ చేశాను మీ అందరి అకౌంట్‌లలో. వన్ డే ఇట్ విల్ బికమ్ రియాలిటీ. సో, ఇప్పుడు రియాలిటీని మీరు ఆస్వాదించండి.
సో ఇందులో రూల్ నెంబర్ 1 రాసుకోండి. ఈ 100 కోట్ల రూపాయలతో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజు నుండి. ఇందులో నుండే మీ లైఫ్ మారబోతుంది. సో ఈ బిజినెస్ చేసే ముందు ఏ బిజినెస్‌లో అయినా సరే కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఆ నియమ నిబంధనలు నేనిప్పుడు చెప్తాను, రాసుకోనండి. చూడండి, ఈ బిజినెస్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే నేను కూడా కొంత డబ్బు ఖర్చు చేసే నేర్చుకున్నాను. అంత ఈజీగా ఎవ్వరు చెప్పరు. ఇది ఓన్లీ మిలియనీర్స్, బిలియనీర్స్ నేర్చుకునే సబ్జెక్ట్ మాత్రమే. నా ఉద్దేశ్యం ఒక్కటే. పూర్వం ఏవైతే గురువులు, మునులు, ఋషులు ఉన్నారో విద్యను నేర్పించిన తర్వాత విద్య అనేదాన్ని అమ్ముకోలేదు. తర్వాత శిష్యులు గురుదక్షిణగా ఏదో ఇచ్చేవాళ్ళు. అది కూడా డిమాండ్ లేదు. అసలు ప్రజలకు అవసరమైంది. నిన్న నాతో మాట్లాడిన ఒక సోదరి తన డబ్బు ఎలా ఇంట్లో వాళ్ళందరూ తనను ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీత్కరిస్తున్నారు. నాకు ఇంట్లో స్థానమే లేదు. నాకేం జరగలేదు. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను అన్నప్పుడు ఇదే ఆలోచన నాకు ముందు కూడా వచ్చింది. అరే, నాలెడ్జ్ అనేది మనం ఇవ్వాలి. నాలెడ్జ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాన్ని ఎందుకు మనం కాస్ట్ చేద్దాం, నిర్ణయిద్దాం. రిజల్ట్ వస్తే, ఫలితం సాధిస్తే వాళ్ళే తిరిగిస్తారు. ఇవ్వలేదా సంతోషం. మారిన జీవితాలు కావాలి. ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి. కాబట్టి బిజినెస్ చేయడంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌లో నంబర్ 1 రూల్, సేవ్ క్యాపిటల్ అమౌంట్. ఇప్పుడు మీకు ఎంత ఇచ్చాను నేను? టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. మీకు ఎంత ఇచ్చాను? ఈరోజు క్లాస్‌లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి. ఇప్పుడు ఎంత ఇచ్చాను నేను మీకు? 1,00,00,000 రూపీస్. విశ్వం శర్మ గారు, శ్రీశైలం గారు. యెస్, 1,00,00,000. 1,00,00,000 రూపీస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 1,00,00,000 రూపాయలతో మీరు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించబోతున్నారు. అది రియాలిటీలోకి వస్తది. రూల్ నంబర్ 1 రాసుకోండి. సేవ్ ఏ క్యాపిటల్ అమౌంట్. సేవ్ క్యాపిటల్ అమౌంట్. సో ఈ 1,00,00,000 రూపాయలు ఏదైతే క్యాపిటల్ ఉందో మీరు ఇప్పుడు మైండ్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో ఈ 1,00,00,000 రూపీస్‌తో బిజినెస్ చేయబోతున్నారు. ఈ 1,00,00,000 రూపీస్ అనేది ఎప్పుడు మీరు కోల్పోవద్దు. రాసుకోనండి. క్యాపిటల్ అమౌంట్ 1,00,00,000 అనేది నేను ఎప్పుడు కోల్పోవద్దు బిజినెస్‌లో. మనీ లాస్ అవ్వద్దు. సో మీకు వెల్త్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే అండి, ఫస్ట్ ఫార్ములా మీరెందులో ఇన్వెస్ట్ చేసినా కూడా క్యాపిటల్ అమౌంట్ గనక లాస్ అయితే మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. కాబట్టి క్యాపిటల్ అమౌంట్ అంటే మీరు పెట్టే పెట్టుబడి అనేది సురక్షితంగా ఉండేలాగా ప్లాన్ చేయాలి. మనం ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా. ఇది నంబర్ 1 పాయింట్. పెట్టుబడి అనేది సురక్షితంగా ఉండాలి. రాసుకున్నారు గదా! నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ నాలెడ్జ్ ఇండస్ట్రీ. మీరు ఈ అమౌంట్‌ని మీరు ఏదైతే రంగంలో అర్థం చేసుకుంటారో అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రాసుకోనండి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ నాలెడ్జింగ్ నోయింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే రంగంలో ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేస్తున్నారో ఆ యొక్క ఇండస్ట్రీ గురించి మీకు పూర్తి విషయాలు తెలియాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ రూ. 1,00,00,000తో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. రాయడమే కదా అని ఇష్టం వచ్చినట్టు కాకుండా మీకు తెలిసిన రంగంలో మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి, మసిపూసి మారేడుకాయ చేసి, అరచేతుల్లో స్వర్గం చూపించి, ఇలాంటి వాటికి ప్రలోభ పడకండి. సో, ఎందుకంటే మీరు విజువలైజ్ చేయడంలో, ఆలోచించడంలో లాజిక్ లేకుండా చేసినా ఓకే. కానీ మనీ విషయంలో లాజిక్ అనేది అస్సలే మిస్ అవ్వద్దు. లాజిక్ అనేది కంపల్సరీ. ఎందుకంటే క్లియర్ లాజిక్ లీడ్స్ టు బెటర్ డిసిజన్. ప్రతి దాంట్లో లాజిక్ లేకుండా వెళ్తా, లాజిక్ లేకుండా సక్సెస్ అవుతా, ఇది కాదు. లాజిక్ అనేది ఉండాలి మనీ విషయంలో. మనీ విషయంలో లాజిక్ అనేది ఉండాలి. రాసుకోనండి. క్లియర్ లాజిక్ లీడ్స్ టు బెటర్ డిసిజన్. అది నంబర్ 2. రూల్ నంబర్ 2. నెక్స్ట్ థర్డ్ వన్.
కాంపౌండ్ యువర్ వెల్త్ విత్ టైమ్ నాట్ మనీ. కాంపౌండ్ యువర్ వెల్త్ విత్ టైమ్ నాట్ మనీ. రాసుకోనండి. కాంపౌండ్ యువర్ వెల్త్ విత్ టైమ్ నాట్ మనీ. రాశారా? సో అంటే ఇక్కడ కాంపౌండ్ ఎఫెక్ట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, చిన్న చిన్న పెట్టుబడులను మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా 1 crore రూపీస్ తోటి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్. సో మీ 1 crore రూపీస్ని 100 crores-గా, 1000 crores-గా, 10,000 crores-గా మార్చేది ఈ 1 crore రూపీ కాదు, టైం మాత్రమే మారుస్తుంది. రాసుకోండి. ఈ 1 కోటి రూపాయలని 1000 కోట్లుగా, లక్షల కోట్లుగా మార్చేది ఈ 1000 కోట్లు కాదు, టైం. ఎవరైనా చెప్పారా ఈ విషయం? ఈ టైం గురించి? టైం మారుస్తుంది. ఎలానో నేను చెప్తాను చూడండి. సో మనకేంటంటే చిన్న మొత్తాల రాబడి అనేది ఎక్కువ ఉండాలి. 10 రూపాయల లాభం వచ్చేటి ఒక 100 ఉండాలి. 100 రూపాయల లాభాలు వచ్చేటి ఒక 100 కంపెనీలు ఉండాలి. ఒక 100 పనులు ఉండాలి మనం చేసేటి. సో ఇక్కడ చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? వైట్ స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపించిందా? వైట్ స్క్రీన్ వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, ఇది నేను. మీరెవరు గీయకండి స్క్రీన్ పైన, నేను ఒక్కనే గీస్తాను. మీరెవరు గీయకండి పైన, స్క్రీన్ పైన టచ్ చేయకండి. స్క్రీన్ పైన టచ్ చేస్తే లైన్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది చూడండి, ఈ లైన్స్ అని మన వాళ్ళు గీసేటి. మీరు స్క్రీన్ పైన టచ్ చేయకండి దయచేసి. సో చూడండి, జస్ట్ నేను చేసేది చూడండి, తర్వాత అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకునేను. సో ఇది నేను. చూడండి నా బొమ్మ ఎంత అందంగా ఉందో. అందంగా ఉన్నానా? హ్యాండ్సమ్గా ఉన్నానండి? పర్లేదా? బాగున్నానా? ఇక్కడ కాదు, వీడియోలో కాదు, స్క్రీన్ పైన. ఓకే. ఇప్పుడు నేను డైలీ 8 hours సిస్టంలో రాస్తున్నా కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. 8 గంటలు పనిచేస్తే నా నెల సాలరీ 1 lakh రూపీస్. ఎంతండి? రోజుకి 8 గంటలు నేను పనిచేస్తే నా నెల సాలరీ 1 lakh రూపీస్. సో నేను ఇప్పుడు ఈ 1 crore రూపీస్తో బిజినెస్ చేయాలి. ఈ 1 కోటి రూపాయలతో నేను బిజినెస్ చేయాలి. ఇక్కడ ఇది టైం, గుర్తుపెట్టుకోండి, ఇది టైం. ఇది మనీ. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను? నేను అరుణ్ సార్ క్లాస్కి అటెండ్ అయ్యాను. నేను 1,00,000 రూపాయల జీతానికి 8 గంటలు పనిచేస్తున్నాను. నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 1 CR వచ్చినాయి. నా క్యాపిటల్ అమౌంట్ ఇది. సో దీంతో నేనేం చేశాను? ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ 1 lakh రూపీస్ని 25K సాలరీ తోటి ఎంతమందిని రిక్రూట్ చేసుకోవచ్చు? ఎంప్లాయీస్ని 25,000 సాలరీకి 4 రిక్రూట్ చేయొచ్చు. 4 వ్యక్తులను 25,000 రూపాయలతోటి నేను రిక్రూట్ చేసుకున్నాను. వీళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? డైలీ 8 గంటలు పని చేయాలి. ఎన్ని అవర్స్ పని చేయాలి? 8 గంటలు ఇంటూ 4 ఎంత చెప్పండి? మ్యాథ్స్ వస్తుంది అందరికీ? 8 4s are ఎంత? డబ్బు అంటే లెక్కలే కదా, లెక్కలలో ఫాస్ట్ ఉండాలి. నేను మ్యాథ్స్ టీచర్ని, ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను. 10th క్లాస్ వరకు చెప్పాను. నేను చిన్నప్పుడు నేను SSCలో రాసుకున్న నా నోట్స్ ఇప్పటికీ మా మ్యాథ్స్ టీచర్ దగ్గర ఉంది. రీసెంట్గా మేము
ఆ గెట్ టుగెదర్లో కలిసి ఆ సార్ చెప్తున్నాడు, నా దగ్గర తీసుకెళ్లిన మ్యాథ్స్ నోట్స్ వాళ్ళ పాపకు గిఫ్ట్కి ఇచ్చాడంట. 32, 8 4 జార్ 32. ఇక్కడ చూడండి, ఒక్క రోజులో నేను 8 గంటలు పనిచేస్తే ₹1,00,000 సంపాదించానండి. ఇక్కడ 1 డేలో నా టైం కాస్త ఎన్ని గంటలైంది? 32 గంటలైంది. అవునా కాదా? 32 అవర్స్ అయింది. ఈ లెక్కన ఇక్కడ ఒక ₹1,00,000 8 గంటలకు నేను సంపాదిస్తే, ఇక్కడ నలుగురు సంపాదిస్తున్నారంటే, నా ఇన్‌కమ్ ఇక్కడ ఎంతుంటుంది? 4,00,000 ఉంటుంది. ఎంతుంటుంది? అంతేనా? 4,00,000 అవుతుంది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఇక్కడ ఒక రోజులో నా హవర్స్ ఎన్నయ్యాయి? 32 అవర్స్ అయ్యాయి. నేను ఇక్కడొచ్చిన ప్రాఫిట్ తోని ఇంకొక 20 మందిని రిక్రూట్ చేసుకున్నాను. పోనీ అంతే గదా! 25,000 తోటి 4,00,000 మనకు ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ నలుగురు 16 మంది 16 మెంబర్స్‌ని నేను రిక్రూట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు 8 ఇంటూ 16 ఎంత? టైప్ ఇన్ చాట్ బాక్స్. రాదా ఎవరికి? 10 టేబుల్ వరకే వచ్చా? సింపుల్ టెక్నిక్ చెప్పనా? మా పాపకి ఇదే చెప్తాను నేను. 8 ఇంటూ 16 అంటే భయపడొద్దమ్మా. 8 10 జార్ 80 మళ్ళా 6 టేబుల్ వస్తది గదా! దాన్ని కాలిక్యులేట్ చేసుకో అని. ఓకే. 128 హవర్స్ 1 డేలో. ఇక్కడ ఈ టైం అంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? నా కోసమే పనిచేస్తున్నారు. 24 గంటల్లో నేనిక్కడ 8 గంటలు పనిచేశాను. ఇక్కడ 120 అవర్స్ వర్క్ చేసే వాళ్ళొచ్చినప్పుడు నేనెన్ని గంటలు పనిచేస్తాను? 2 అవర్సే పనిచేస్తాను దీనికోసం. ఆ 2 అవర్స్ గూడా మార్నింగ్ వాళ్ళతో టార్గెట్స్ ఇవ్వడం, ఈవినింగ్ చెక్ చేసుకోవడం. కానీ నా టైం ఇక్కడ ఎంత పెరిగింది కాంపౌండింగ్ ఎఫెక్ట్? 128 అవర్స్ పెరిగింది ఒక రోజుకి. ఇన్‌కమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందా? పెరుగుతుందా లేదా? అంటే వెల్త్ క్రియేట్ చేయడం అనేది మనీలో లేదు. నేనిచ్చే 1 సీఆర్‌లో లేదు. వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఎక్కడుంది? టైమ్‌లో ఉంది. టైమ్ కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? భరత్ రెడ్డి గారు మంచిగా పడుకొని వింటున్నారు. యూజ్‌ఫుల్ సబ్జెక్టేనా? ఇది ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా? నేను చెప్పేది యూజ్ అవుద్ది గదా! రూల్ నంబర్ 3 ఏంటి? మన యొక్క వెల్త్ క్రియేట్ చేయాలంటే టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కాంపౌండ్ యువర్ వెల్త్ విత్ టైమ్, నాట్ మనీ. సో, ఇక్కడ మనం స్మార్ట్ వర్క్ చేయాలి. చాలా మంది స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. అరే! స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? తెలుసా మీకు ఎవరికైనా? స్మార్ట్ వర్క్ అంటే ఏంటో? టైప్ ఇన్ చాట్ బాక్స్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటో టైప్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ. తెలియదు. ఇప్పుడు చూడండి అక్కడుంది రాసుకోనండి. స్మార్ట్ వర్క్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే అచీవ్‌మెంట్ పట్ల క్లారిటీ ఉండాలి. మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని గోల్. మా పాప ఈరోజు ఆర్చరీ నేర్చుకుంటుంది. రోజుకి ఎంత లేదన్నా నెలకి 50,000 నుండి ₹1,00,000 ఖర్చు చేస్తున్నాను. మాకు తెలుసు క్లియర్‌గా తన యొక్క గోల్ ఏంటి అనేది ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టడం. సో, అలా స్మార్ట్ వర్క్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్. అచీవ్‌మెంట్ పట్ల క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా ముందుకెళ్ళకండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా ₹1,00,00,000 మీ అందరి దగ్గర ఉన్నాయి. వాటిని కాపాడుతూ మీరు 100,00,00,000 సంపాదించాలని చెప్తున్నా. స్మార్ట్ వర్క్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్. అచీవ్‌మెంట్ పట్ల క్లారిటీ ఉండాలి. ఎం అంటే మిజరబుల్. మీ యొక్క గోల్ స్థాయి ఎంత ఉండాలనేది కొలవగలగాలి. ముందే మీరు చూడాలి. స్మార్ట్ వర్క్ అంటే ఈత రాకుండా గోదావరి నదిలో దూకడం లాంటిది కాదు. లోతెంతో ముందు తెలియాలి. గజ ఈతగాళ్ళకి అది తెలుసు. అలాగే మీ స్మార్ట్ వర్క్‌లో మీరు మీ గోల్‌ని కొలవగలగాలి.
మిజరబుల్ ఆ స్థాయి ఎంత దాన్ని మీరు కొలవగలగాలి. ఏ అంటే అచీవబుల్. అసలు దాన్ని మీరు అచీవ్ అయ్యే సామర్థ్యం మొదట మీరు పెంచుకోవాలి. ఏ అంటే అచీవబుల్. అందులో అన్నీ రాలేదు. నేను అందుకే చెప్తున్నాను. ఏ అంటే అచీవబుల్. సో, నాకు మార్నింగ్ ఇప్పుడు 6:30 నుండి ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 వరకి నేను చాలా బిజీగా ఉంటాను. సో, అందువల్ల స్లైడ్స్ క్రియేట్ చేయడం నాకు టైం దొరకట్లేదు. అయినా కూడా మీకోసం ట్రై చేశాను. సో, ఏ అంటే అచీవబుల్. అది ఏంటంటే మీకు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. నెక్స్ట్ ఆర్ అంటే రిలవెంట్. ఆర్ అంటే రిలవెంట్. దాని అర్థం ఏంటంటే, మీ డ్రీమ్‌కి అనుగుణంగా ఆ పని మీకు నచ్చేదై ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇంకెవరో వాళ్ళకి నచ్చింది కాదు. మీకు నచ్చే పని ఉండాలి. అందుకే నేను హ్యాబిట్స్‌ను రాయమన్నాను. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాను. ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి అన్నాను. వాటిని రీచ్ అవుతే హ్యాబిట్స్‌ని ప్రతిరోజు చేస్తే ఎలా ఫీల్ అవుతారో రాయమన్నాను. ఇది పునాది. దానిని మీరు మర్చిపోకండి. నేను చెప్పేది మీరు విన్నా వినకపోయినా నేను చేయమన్నది మాత్రం చేయండి. అది మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తది. రేపు నేను ఉన్నా లేకపోయినా మీరు ఈ నోట్స్ మీ దగ్గరుంటే మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. ఆర్ అంటే రిలవెంట్. మీ డ్రీమ్‌కి ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. టీ అంటే టైమ్ బాండ్. టీ అంటే టైమ్ బాండ్. ఆడ బౌండ్ అని వచ్చింది. టైమ్ బాండ్. BOND. మీకది ఎంత టైమ్‌లో అవ్వాలో టైమ్ ఫిక్స్ చేయండి మీరు. 1 ఇయరా? 2 ఇయర్సా? 3 ఇయర్సా? ఫిక్స్ చేయండి టైమ్‌ని. ఖాళీగా ఉంచకండి. ఖాళీలను పూరించండి అనేలాగా ఉంచకండి. టైమ్‌ని ఫిక్స్ చేయండి. ఎంత లోపట కావాలనేది 100% బిలీవ్‌నెస్‌తో ఫిక్స్ చేయండి. రాసారా? నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దామా? ఓకే. నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం. రూల్ నంబర్ 4 రాసుకోనండి. బీ గ్రీడీ విత్ అదర్స్ ఆర్ ఫియర్‌ఫుల్ పానిక్ క్రియేట్స్ డిస్కౌంట్స్. అంటే కఠిన పరిస్థితులు, సంక్షోభాలు ఇలాంటివి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే నిర్ణయాల్లో నుంచి తగ్గిపోతాం మనం. కరోనా టైమ్ లాంటివి, పాండమిక్ సిట్యుయేషన్‌లు ఏర్పడ్డప్పుడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాడు. చూడండి, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీని ఏం చేశారంటే, "నువ్వు మా కంపెనీకి పనికిరావు. ఇందులో నుంచి వెళ్ళిపో" అని చెప్పి పంపించేశారు. జాగ్రత్తగా వినండి. "నీకు వర్క్ రాదు. నువ్వు పనికిరావు. ఇందులో నుండి బయటికి వెళ్ళిపో" అని పంపించేస్తే, ఆయన బయటికొచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదు. ఒక కంపెనీ ఫైర్ చేశారంటే, ఇంకో కంపెనీ అంత ఈజీగా ఛాన్స్ ఇస్తుందా అండి? ఇంకో కంపెనీలో అవకాశం వస్తదా? వస్తదా అండి? రాదు కదా! ఇప్పుడు కఠిన పరిస్థితిలోకెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితి. జాబ్ కావాలి, డబ్బులు కావాలి. రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అని. ఇప్పుడేం చేశాడంటే, ఆ టెన్షన్‌ని పక్కన పెట్టి, తన అవకాశాలను వెతకడం ప్రారంభించినప్పుడు ఆయనకొక ఆపర్చునిటీ కనిపించింది. ఏంటి అంటే, చాలామంది రెస్టారెంట్‌లకి, హోటల్స్‌కి వెళ్లి తినడానికి చాలా టైమ్‌ని వేస్ట్ చేస్తున్నారు. సో, ఈ టైమ్‌ని చూడండి, టైము మనీని ఎలా తీసుకొస్తుందో. ఈ టైమ్‌ని నా సంపాదనకి మార్చుకోవాలి అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా లోతైన విశ్లేషణ. ప్రజల యొక్క టైం నాకు ఇన్‌కమ్‌గా మారాలి అని ఆలోచన చేసి, తమకిష్టమైన ఆహారాన్ని తినడానికి రెస్టారెంట్‌కెళ్తే వెయిటరు రావడానికో 20 నిమిషాలు, ఫుడ్ ఆర్డర్ చేస్తే రావడానికో 40 నిమిషాలు, తినడానికో అర్ధగంట, బిల్ పే చేయడానికో అర్ధగంట. 2, 3 గంటల టైం వేస్ట్ అవుతుంది. ఈ టైంని నేను నా సంపదకు ఉపయోగించుకోవాలని ఆలోచించిన ఆ పర్సన్ క్రియేట్ చేసిందే జొమాటో అనే ఒక యాప్. చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్ డెలివరీ మీద అది క్రియేట్ అయిందనుకుంటారు. కాదు. మన యొక్క టైం మీద బిజినెస్ బిల్డ్ అయింది. ఎందుకు ఆర్డర్ చేస్తాం?
అబ్బా ఏం పోతాంలే రెస్టారెంట్కి, ఆర్డర్ చేద్దాం. మన పనులు మనం చేసుకునే టైంలో ఆర్డర్ వచ్చేస్తుంది. అక్కడ బిజినెస్ సీక్రెట్ ఏంటి? టైం. రాసుకోనండి. బిజినెస్ సీక్రెట్ అంతా కూడా టైం మీదనే ఉంటది. ఇది ఓన్లీ బిలియనీర్స్, మిలియనీర్స్ మాత్రమే డిస్కస్ చేసే సబ్జెక్టు. మీరంతా కూడా ఫ్యూచర్ బిలియనీర్స్ కాబట్టే మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు ఏ బిజినెస్ చేసినా టైంని దృష్టిలో పెట్టుకోనండి. అవతల వాళ్ళ టైంని మనం కొనుక్కుంటున్నాం. సో అలా స్టార్ట్ చేసి ఒక కంపెనీ ఫైర్ చేసిన ఒక ఎంప్లాయీ జొమాటో అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఈరోజు దాదాపుగా 7,000 crores మిగులు లాభంలో నడుస్తుంది. మిగులు లాభం. ఆ జొమాటో యాప్ క్రియేట్ చేసిన అతను 4 hours ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. అది కూడా ఆన్లైన్లో 4 గంటలు ఒక ప్రోగ్రామ్. హౌ టు బి యాక్ట్ సిఇఓ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. సిఇఓలా ఉండాలంటే ఎలా అని జూమ్లో పెట్టాడు ఆన్లైన్లో. 4 hours సెషన్, 2.5 లక్షల రూపాయలు ఫీజు. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలుసా? 25,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. 25,000 మంది. క్యాలిక్యులేట్ చేయండి. 25,000 పీపుల్ ఇంటూ 2 lakhs రూపీస్. ఆ 4 గంటలు ఆయన ఇన్కమ్ ఎంత? జస్ట్ ఆయన సబ్జెక్టు చెప్పడానికి. క్యాలిక్యులేట్ చేయండి. 25,000 పీపుల్ విత్ ఇన్ 3 days లో అయిపోయింది రిజిస్ట్రేషన్. మళ్ళీ 25,000 పీపుల్ 2 lakhs రూపీస్ కట్టి, అది ఆన్లైన్లో 4 hours క్లాస్కి. సో అతను ఎక్కడ తన ఆలోచన విధానాన్ని ఎక్కడ మార్చుకున్నాడు? టైంలో చూశాడు. టైంలో బిజినెస్ ఉంది అని చూశాడు. అలా వచ్చినాయే జెప్టో, ర్యాపిడో, ఇవన్నీ కూడా. జెప్టో స్టార్ట్ చేసింది కూడా 18 years అబ్బాయి. అతనికి 21 years వచ్చే నాటికి ఆయన టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 600 crores. 21 సంవత్సరాలు వచ్చేసరికి. మీ పిల్లల్లో కూడా ఈ టాలెంట్ ఉంటుంది. ఉద్యోగం అనే వ్యవస్థ కోసం వాళ్ళని బానిసలుగా మార్చకండి. వాళ్ళ ఆలోచనలు రాపించండి. వాళ్ళ ఆలోచనలు ఇలాంటి క్లాసెస్ వినిపించండి. 21 yearsకే 600 crores సంపాదించాడు. ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తున్నాడు జెప్టో ఫౌండర్. మన అరుణ్ గీక్స్ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన వీడియో ఉంది, చూడండి. సో అలా ఇంకొక విషయం చెప్పనా? మీరే బిజినెస్ మ్యాన్గా మారబోతున్నారు కాబట్టి ఎలా ఆలోచించాలో. ఎప్పుడు కూడా కస్టమర్కి ఏం కావాలో కస్టమర్కి ఏమాత్రం తెలియదు. కస్టమర్కి ఏం కావాలో అతనికి ఏమాత్రం తెలియదు. జొమాటో అనే యాప్ క్రియేట్ అవ్వాలని మీరు నేను కోరుకోలేదు. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా అనుకున్నారా? ర్యాపిడో అనేది ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నామా? హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చినప్పుడు బస్ నెంబర్లతోటి తంటాలు పడి ఏదో ఒక బస్ ఎక్కిపోయాం, కానీ ర్యాపిడో అనేది ఒకటి ఉండాలి. నా డెస్టినేషన్కు వాడొచ్చి తీసుకెళ్ళాలి. ఓలా అనేది ఉండాలి. నేను రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో దిగగానే కార్ వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఎప్పుడూ కూడా ఈ విషయాలు మీరు ఆలోచన చేయలేదు. ఇది ఆలోచన చేసిన పర్సన్ వేరే ఒక అతను. ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి అవకాశం ఇస్తే వీళ్ళు ఉపయోగించుకుంటారని తెలుసుకొని ఆ ఆపర్చునిటీని తాను క్రియేట్ చేస్తే దానిని మనం వాడుకోవడం ద్వారా వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. సో అంటే మీ బిజినెస్ ఇలా క్రియేట్ చేయాలి. కస్టమర్ ఎప్పుడు కోరుకోడు. కస్టమర్కి తెలియదు ఆయనకి ఏం కావాలో. కస్టమర్కి అస్సలే తెలియదు. ఒక బిజినెస్ మ్యాన్కే తెలుసు. చెప్పండి, ఒకప్పుడు గప్చుపులు ఉన్నాయా మన ఏరియాలో? పానీపూరి ఉందా? నూడిల్స్ ఉన్నాయా? ఇప్పుడు సాయంత్రం ఏంటంటే అది తినకపోతే ఏదో కోల్పోయినట్టు అయిపోయింది అంత వ్యవస్థ. బిజినెస్ క్రియేట్ అయిందా లేదా? సో అలా. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ మీరు డెవలప్ చేయాలి. అంటే ఎప్పుడైతే కష్ట సమయాలు వస్తాయో అక్కడ మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. అతన్ని జాబ్లో నుండి తీసేస్తే ఈరోజు చూడండి ఆయన ఇన్కమ్ ఎంత ఉందో. మిగులు లాభమే ఉంది జొమాటో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితులలో, దట్ మీన్స్ ఏంటంటే భయంకరమైన భయంలో ఉన్నప్పుడు, మీకు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు, అప్పుడు మీరు చూపించే మీ ధైర్యమే మీ లక్ష్మి. అందుకే మన వాళ్ళు ఊరికే పదాలు అనలేదు. ధైర్య సాహస లక్ష్మి అనేది ఊరికే అనలేదు. ఆ టైంలో మీరు చూపించే ధైర్యమే మీకు లక్ష్మిని తీసుకొస్తుంది, సంపదను క్రియేట్ చేస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అంటే అదే. మీ భయంలో నుండి చూపించే ధైర్యంలోనే లక్ష్మీ దేవత ఉంటుంది. భయానికి భయపడ్డారంటే తను వెళ్ళిపోతుంది.
వ్యాపారంలో ఎప్పుడు కూడా దూకుడు స్వభావం మనకి లాభాల్ని తీసుకొస్తుంది. దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలి. ఊహించని డబ్బును మనకు తీసుకొస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ కనెక్ట్ అయిందా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 5th పాయింట్, ఎర్న్ వైల్ యూ స్లీప్. మీరు నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు సంపాదించే మార్గాలలో ఉండాలి. చాలా మంది చెప్పే మాట ఇదే. వారెన్ బఫెట్ చెప్పేది ఇదే. ఎర్న్ వైల్ యూ స్లీప్. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? టైప్ చేయండి చాట్ బాక్స్లో. 1 crore ఉన్నాయా లేవా? ఎస్. అదేంటండి స్లోగా టైప్ చేస్తున్నారు? ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం అందరం పొందుకోవాలి. ఎస్ ఆర్ నో? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనందరికీ కావాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎలా వస్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనుషులు తన దగ్గర ఉన్న డబ్బు, ఈ 2 విషయాలను తీసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనుషులు కాదు, ఆ టైంలో డబ్బు కోసం పనిచేయాలి. రాసుకోనండి. టైం అనే లూప్‌లో డబ్బు కోసం పనిచేయాలి. అంటే డబ్బుని క్రియేట్ చేయాలి. అది నీ కోసమై ఉండాలి. సింపుల్‌గా రాసుకోవాలంటే డబ్బు నా కోసం పనిచేయాలని రాసుకోండి. సో డబ్బు అనేది 24 గంటలు పనిచేస్తదండి. మనుషులు 8 గంటలే పనిచేస్తారు. మీరు నిద్రలో కూడా సంపాదించాలంటే ఒకటే సింపుల్ లైన్. డబ్బు మీకోసం సంపాదించాలి. మీకోసం పనిచేయాలి. డబ్బు అనేది మీకోసం పని చేయాలి. రాసుకున్నారా? నెక్స్ట్ 6వ పాయింట్, 6th వన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మిగతా 5 కూడా పనిచేయవు. ఇది కంపల్సరిగా మ్యాండేటరీ. లెర్న్ ఎవ్రీ డే. అక్కడ మీరు దాచేస్తే ఎర్న్ అనేది మొదలవుతుంది. లెర్న్ ఎవ్రీ డే. ప్రపంచంలో ఏ ధనవంతుడైనా, ఏ బిలియనీర్ అయినా తను బయటికి చెప్పని తన యొక్క అసెట్ ఏంటి అంటే నాలెడ్జ్, నేర్చుకోవడం. మనందరికీ బాగా పరిచయం ఉన్న ఒక పర్సన్ ఉన్నాడు. అతని పేరు హీరో జగపతి బాబు. ఎంతమందికి తెలుసు? ఒకప్పటి ఉమెన్స్ ఫేవరెట్ యాక్టర్ జగపతి బాబు ఎంతమందికి తెలుసు? తెలుసా? తెలుసా అండి? ఓన్లీ ప్రభాసే తెలుసా? జగపతి బాబు తెలుసు కదా? చూడండి, ప్రతిరోజు నేర్చుకునే తత్వం మనల్ని ఎలా నిలబెడుతుందంటే, ఒకానొక సమయంలో 1000 కోట్ల రూపాయలు కోల్పోయాడు. 1000 crores కోల్పోయాడు. అసలిక ఆ పరిస్థితిలో వేరే వాళ్ళైతే, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళైతే ఇక ఈ భూమిని వదిలేసి వెళ్ళాలి. కానీ తను నేర్చుకున్న ఆర్థిక పాఠాలు, తను చేసే మెడిటేషన్, ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని, నేను వాళ్ళ మేనమామని కూడా కలిశాను. అతనితో మాట్లాడాను. అసలు చెప్పాలంటే ఫస్ట్ మెడిటేషన్ గురించి నాకు క్లియర్‌గా చెప్పిన పర్సన్ అతనే. సో అట్లా ఎప్పుడైతే తను లెర్నింగ్ మీద ఫోకస్ చేశాడో, ఫ్యామిలీకి ఒకటే ప్రామిస్ చేశాడు. 1000 క్రోర్స్ పోయాయి. ఓకే. జీరో. నేను సంవత్సరానికి 30 కోట్లయితే సంపాదిస్తా అని చెప్పి టార్గెట్ ఫిక్స్ చేశాడు. నేను ఇప్పుడు చెప్పినయన్ని ఫార్ములాస్. 30 కోట్ల కోసం తను ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు మళ్ళీ 300 కోట్లకు పైగా సంపాదనలో ఉన్నాడు. 66, 67 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికి ఒక ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తున్నాడు. డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే నాలెడ్జ్ ఉంటే ప్రతిరోజు నేర్చుకోవడం అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దేనికి భయపడరు. మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ ₹1,00,00,000 ఒకవేళ మిస్ అయినా ఇప్పుడు ఈ 6 పాయింట్ దగ్గర మళ్ళీ క్రియేట్ చేస్తారు మీరు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది లెర్నింగ్ దగ్గరే టైం కేటాయించలేక మిగతాయన్ని పొందుకోవడం ఇబ్బందికి గురవుతారు. నాలెడ్జ్ అంటే నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అనేది డబ్బు లాంటిది. రాసుకోండి. నాలెడ్జ్ అనేది మనీ లాంటిది. డబ్బు పెరిగే కొద్దీ నాలెడ్జ్‌ని కూడా ఇంకా తెలుసుకోవాలి. మనీ పెరిగే కొద్దీ నాలెడ్జ్‌ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి అవగాహన తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తది.
రాసుకోనండి. మంచి అవగాహన తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నీ జ్ఞానాన్ని మాత్రం ఎవరు దోచుకోలేరు. నీ డబ్బును దోచుకున్నా, నీ నాలెడ్జ్‌ని మాత్రం ఎవరు దోచుకోలేరు. మళ్ళీ సంపాదించొచ్చు, మళ్ళీ సంపాదించొచ్చు, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ సంపాదించొచ్చు. సో, ఈ 6 సూత్రాలు ఏదైతే ఈ 6 ఫార్ములాస్ ఉన్నాయో, ఈ 6 ఫార్ములాస్‌ని తప్పకుండా ఫాలో అవ్వాలి. మీరు చేసే బిజినెస్‌లో, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈ 6 ఫార్ములాస్‌ని 100% మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతారా? యెస్ ఆర్ నో ఫాలో అవుతారా? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఈ 6 ఫార్ములాస్ మీరు ఎక్కడ బిజినెస్ చేసినా, ఏ రంగంలోకెళ్ళినా 6 ఫార్ములాస్ అనేది మ్యాండేటరీ. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 6 రోజులు కష్టపడితే ఆదివారం రోజు ఫ్యామిలీతో గడపొచ్చు. రిజల్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. అవునా కాదా? సండే. ఈ 6 రోజులు మీరేం చేయలేదనుకోండి. 6th డే హ్యాపీగా ఉండగలుగుతామా? సెవెంత్ డే. అలాగే మీరు డబ్బు సంపాదించాలంటే ఈ 6 ఫార్ములాస్ మీ మైండ్‌లో ఎప్పటికి రన్ అవుతూ ఉండాలి. రోజు చదవండి ఈ 6 ఫార్ములాస్‌ని. ఇవి ఇవి బిలియనీర్స్ ఫాలో అవ్వే స్టెప్స్. ఓకే. ఇప్పుడు మన రిజిస్టర్ బుక్ ఎంతమంది తెచ్చుకున్నారు? అందరి దగ్గర ఉందా? ఉంది కదా! ఇంకా తెచ్చుకోలేదా? తెచ్చుకోకపోతే ఒకరోజు మీరే లాస్ అవుతారు. వీడియో కూడా ఈవినింగ్ నైట్ అప్‌లోడ్ అవుతుంది. ఎందుకంటే నేను 6:30కే బయటికెళ్ళిపోతున్నా. బయట సిగ్నల్ ఉండట్లేదు. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాతనే అప్‌లోడ్ చేస్తున్నా యూట్యూబ్‌లో. కేవలం ఈ సీజన్ 1 మాత్రమే యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంటుందండి. సీజన్ 2, సీజన్ 3 నుండి యూట్యూబ్‌లో అవైలబుల్ ఉండదు. ఓకేనా? సో, ఈవినింగ్ అవుద్ది కాబట్టి రిజిస్టర్ ఎంతమంది తెచ్చుకున్నారో ఒకసారి టైప్ చేయండి. తెచ్చుకోని వాళ్ళు లేదు సార్ నేను రేపు తెచ్చుకుంటా అన్న వాళ్ళు కూడా టైప్ చేయండి. ఒకసారి టైప్ చేయండి. టైమ్ వేస్ట్ చేయకండి. మనకు 6 అవుతుంది ఆల్రెడీ. సో, ఈరోజు తీసుకొచ్చుకుంటా. ఓకే. శ్రీశైలం గారు. సార్ నిన్న డే అంతా టైమ్ ఉంది కదా సార్. యెస్. చూడండి ఈరోజు నేను తెచ్చుకున్న వాళ్ళతో ఆల్రెడీ విజువలైజేషన్ ఇది స్టార్ట్ చేపించబోతున్నాను. మిగతా వాళ్ళు ఏం చేయండి, ఈరోజు తీసుకొచ్చుకొని రేపు కాదు ఈరోజు తీసుకొచ్చుకొని ఈవినింగ్ వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత ఈ వీడియోను మళ్ళీ చూస్తూ మీరు చేయండి. ఓకే. ఇప్పుడు రిజిస్టర్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ రిజిస్టర్ ఇలా ఉంటుంది కదా! ఇలా ఉంటుంది కదా! ఇలా ఉంటుంది కదా! సో, దీనిని ఇలా తిప్పండి. ఇలా. ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పండి. హ్మ్. ఇలా రాసుకోండి ఇప్పుడు పైన. నేనొక బాక్స్ టేబుల్ చూపిస్తాను. ఈ టేబుల్‌ని మీరు డ్రా చేయండి. ఈ టేబుల్‌ని డ్రా చేయండి. కనిపిస్తుందా అండి స్క్రీన్? అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోనండి. సో, ఇప్పుడు మీకు డ్రా చేయడం ఇబ్బందైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోనండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆహ్, డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో చెప్తాను చూడండి. సో, ఇక్కడ ఏం చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి. దీనిని ప్రతిరోజు పడుకునే ముందు అండ్ ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు ఈ హోంవర్క్ చేయాలి. ఇదే మీకు సమృద్ధి అయిన సంపదను తీసుకొస్తుంది. మీ మైండ్‌కిది ప్రోగ్రామింగ్ చేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి, నమ్మించండి, నమ్మించండి అంటే ఇది చేస్తేనే నమ్ముద్ది. అప్పుడు మాత్రమే మీకోసం డబ్బును సృష్టించే అవకాశాలను తీసుకొస్తుంది. ఇది 100% ప్రతిరోజు చేయండి. చేసిన దాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఈ రోజుల్లో ఎక్స్‌పోజ్ అవుతేనే అమౌంట్ క్రియేట్ అవుద్ది. నాకీ టాలెంట్ ఉందని బయటికొచ్చిన వాళ్ళకే టాలెంట్‌ని బట్టి ఇన్‌కమ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్చుకోండి. ఈరోజు క్లాస్ ఎలా ఉందో ఒక వీడియో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఒక 1 సెకండ్ వీడియో. స్టార్ట్ చేయండి. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే మీరు ఈ యొక్క బాక్స్ మీరు డ్రా చేసిన తర్వాత సో, ఇప్పుడు క్యాపిటల్ ఉంది గదా! ఈ క్యాపిటల్ అనే బాక్స్‌లో ₹1,00,00,000 రాయండి. 1,00,00,000 అక్షరాలల్ల కాదు నంబర్స్‌లో రాయండి.
అక్షరాలలో కాదు, నెంబర్స్లో రాయండి. సో ఇక్కడ ₹1,00,00,000 రాశారు కదా, 1 CR అని రాశారు కదా ఇక్కడ. సో ఈ ₹1,00,00,000 నుండి ఇన్వెస్ట్మెంట్స్, మీ ఫార్ములా 6 ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పూర్తిగా కోల్పోవద్దు. సో ఈ క్యాపిటల్ అమౌంట్లో నుండి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్, 20 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇంకెంత ఉంటాయి మన దగ్గర? 80 లక్షలు ఉంటాయి. ఎంత ఉంటాయండి? 80 లక్షలు ఉంటాయి. కంపౌండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే టైంను మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు టైంను కొనగలగాలి. అలాంటి బిజినెసెస్ ఏమి ఉంటాయో ఆలోచించండి. సో అక్కడ ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. సో నేను జస్ట్ 20 అనే రాస్తున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడ ఏ రంగంలో ఇన్వెస్ట్ చేశారో డీటెయిల్స్ రాయాలి కంపల్సరీ. ఈ కాలంలో రియల్ ఎస్టేట్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, రియల్ ఎస్టేట్లో ₹5 lakhs రాయాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేశారు? ఒక హాస్పిటల్లో నేను షేర్ కొన్నాను, అక్కడ ఒక 3 లక్షలు. అట్లా 20 లక్షలు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిరో డీటెయిల్డ్గా రాయాలి. ఇది కూడా లేజీగా చేస్తే ఇక కష్టం. అట్లా డీటెయిల్డ్గా రాయాలి, ప్రతిదీ డీటెయిల్డ్గా ఉండాలి. నేను ఒక కాలం ఇచ్చానని చెప్పి మీరు అలా ఇన్వెస్ట్ 20 లక్షలు, కంపౌండ్ 20 లక్షలు ఇలా కాదు. ఈ 20 లక్షలని ఎక్కడెక్కడగా ఇన్వెస్ట్ చేశారు. ఒక దగ్గర 5 లక్షలు పేరు డీటెయిల్ కంపల్సరీ. అందుకే మీకు తెలిసిన రంగంలో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అపోలో హాస్పిటల్లో షేర్ 3 లక్షల షేర్ తీసుకున్నాను, అక్కడ ఇన్వెస్ట్ చేశాను. బంగారంలో ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ డీటెయిల్డ్గా రాయాలి. ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా రాయాలి. అట్లా 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000 అలా ఒక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. డీటెయిల్డ్గా రాస్తారు. నెక్స్ట్ కంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కానివ్వండి, ఇంకేదైనా సో అండ్ సో, అవి కూడా 20 lakhs డీటెయిల్గా రాయండి. తర్వాత మీ ఓన్ బిజినెస్ పర్పస్కి ఒక 5 లక్షలు లేదా 15 లక్షలు అనుకుందాం, ఒక 15 lakhs మీ ఓన్ బిజినెస్ పర్పస్కి. మీకంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలి కదా, దానికి సంబంధించి ఇక్కడ దానికోసం మీరు ఖర్చు చేస్తారు. ల్యాండ్ కొనడానికో లేదంటే రిక్రూట్ చేసుకోవడానికో. మీ ఐడియా ఉంటుంది కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, సొంతగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ పెట్టాలన్నా, స్పా సెంటర్ పెట్టాలన్నా, సెలూన్ షాప్ పెట్టాలన్నా, క్లౌడ్ కిచెన్ పెట్టాలన్నా, ఇలా ఏది ఒక యాప్ క్రియేట్ చేయాలన్నా, ఎక్కడైనా సరే మీ బిజినెస్ పర్పస్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు క్లియర్గా రాయండి. క్లియర్గా ఎవ్రీ డీటెయిల్ రాయండి. బిజినెస్ పర్పస్. నెక్స్ట్ లెర్నింగ్ పర్పస్. ఇది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ నేర్చుకోవడం కోసం. అంటే ₹1,00,00,000 ఇచ్చిన అరుణ్ సార్కి ₹1,00,000 ఇవ్వడం తప్పలేదు కదా, న్యాయమేనా? న్యాయమేనా అండి? సో ఇంత చెప్పే నాకు మీకు ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు నేర్చుకోవడానికి ₹1,00,000 ఇవ్వడం న్యాయమేనా? ఒక సర్టిఫికేట్కి 2 లక్షలు ఇచ్చారు 25,000 మంది. ఇక్కడ నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, బ్రతకడం నేర్పిస్తున్నా. లెర్నింగ్కి ₹1,00,000 వేసుకోండి. నేను 1,00,000 వేసాను, కానీ మీరు ఎంత వేస్తారో మీ ఇష్టం. ఈ లెర్నింగ్ ఎవరికి? అరుణ్ సార్కి నేను ఇంత పే చేస్తున్నానని రాయండి. నేనే చెప్పాను కదా న్యాయంగా ఇది, అప్పుడు నా పేరే రాయాలి కదా. లెర్నింగ్ క్లాస్కి, అరుణ్ సార్ క్లాస్కి నేను 1 lakh, 2 lakhs, 10 lakhs మీ ఇష్టం, మీ గురుభక్తి. సో అమౌంట్ సంథింగ్ రాయండి. ఇప్పుడు ఎంత అయిందండి మనది? 56 lakhs అయింది, 56 లక్షలు అయింది ఎక్స్పెండిచర్. సో మనం ఎప్పుడు డబ్బు అనే భయాన్ని పోగొడతామంటే మనకు కావాల్సినవన్నీ కొనుక్కోండి. మీకు ఏం కావాలి? లగ్జరీ కార్ కావాలా? ఎలాంటి కార్ కావాలి? మీరు లగ్జరీ బిలియనీర్స్ చూస్తే కోట్లు విలువ చేసే కార్లు 10, 20, 30, 40 ఉంటాయి. ఇల్లులు, విల్లాసు, షిప్పులు, ఏరోప్లేన్స్,
ఇవన్నీ ఉంటాయి ఎక్స్పెండిచర్. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. కాకపోతే ఇక్కడ సమ్ అమౌంట్ని మీరు డిసైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది నార్మల్గా చేయకూడదు. బట్ కాకపోతే నేను మీకు తెలియాలని చెప్తున్నా, నెక్స్ట్ లాభాలు వస్తాయి కాబట్టి. సో ఇక్కడ ఒక 10 లక్షలు ఎక్స్పెండిచర్కి పెట్టండి, 10 lakhs. ఈ 10 లక్షలలో మీకు నచ్చింది కొనుక్కోండి. బంగారం కొంటారా, బట్టలు కొంటారా, సూటు కొంటారా, డీటెయిల్డ్గా రాయాలి. మీ మీ మైండ్ ఇక్కడే ఓపెన్ అవుద్ది. చీరలు కొంటారా, మీకు నచ్చింది ఏదైనా సరే కొనండి. ఒక మేడం నిన్న అన్నారు ట్రావెల్ చేయాలి, కిట్టి పార్టీస్ కండక్ట్ చేయాలి, రాయండి. మీ మైండ్ ఈ డబ్బును ఖర్చు చేయడం అనే దగ్గర భయాన్ని పోగొడుతుంది. ఇది లగ్జరీ కార్స్, లంబర్గిని కారు 7 కోట్లు, రోల్స్ రాయిస్ కారు 4 కోట్లు, 8 కోట్లు, ఇట్లా కొనే స్టేజ్ వస్తుంది. ఇక్కడ నుండి ఈ 10 లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారో డీటెయిల్గా రాయండి. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అయింది, 40, 55, 56, 66, 66 లక్షలు ఖర్చు అయిందండి ఇన్వెస్ట్మెంట్లో నుండి. సో 66 లక్షలు ఖర్చు అయిందంటే ఇక మనకి ఎంత ఉన్నట్టు, మిగిలిన అమౌంట్ ఎంత ఉన్నట్టు, 34 లక్షలు, అంతేనా? 34 lakhs. సో ఇక్కడ మనకైన ఖర్చు ఎంత, 66 లక్షలు, 66 lakhs. సో ఇప్పుడే మనకు వెంటనే ప్రాఫిట్ ఇక్కడ రాదు కాబట్టి ఈ కాలం ఇలా వదిలేయండి, ప్రాఫిట్ ఇక్కడ రాదు. సో మీరు ఈ బిజినెస్ రాసేటప్పుడు లాస్ ఎట్టి పరిస్థితుల్లో రాయకండి, లాభమే రాయండి. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ చేసాం, ఇక్కడ ఎవ్రీ డీటెయిల్ రాస్తారు. ప్రతి డీటెయిల్ రాసినాక కింద ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు చేసాం కదా, ఇక్కడ ఈ 20 లక్షల ఇన్వెస్ట్మెంట్లో నుండి మీకు వచ్చిన లాభం 40 లక్షలు. నెక్స్ట్ డే పడుకునే ముందు రాయండి 40 lakhs, 40 లక్షలు లాభం వచ్చింది. కంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ నుండి ఒక 50 లక్షల లాభం వచ్చింది, 50 lakhs లాభం వచ్చింది. బిజినెస్ పర్పస్, బిజినెస్ అనేది మనం ఏం చేస్తున్నాం, పెంచుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వెళ్తుంది ఖర్చే, 15 లక్షలు ఒక కాడ రిక్రూట్ చేసినాం. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 90 లక్షలు వచ్చినాయి బిజినెస్ కోసం. అంటే మీ బిజినెస్ ఎంతలా స్టార్ట్ చేయాలనేది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను నా బిజినెస్ ఒక 10 కోట్లతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 90 లక్షల్లో నుండి ఇక్కడ 15 లక్షలు నేను అప్పుడు బిజినెస్ కోసం పెట్టాను కదా, ఇప్పుడు 20 లక్షలు పెడుతున్నా 90 లక్షల్లో నుండి. సో ఇక్కడ ఆల్రెడీ మన క్యాపిటల్ ఎంత ఉంది, 66 lakhs, 34 lakhs ఉంది ఆల్రెడీ, 34 lakhs ఉంది ఇక్కడ క్యాపిటల్ అమౌంట్. సో అంటే మొత్తం ఎంత ఉన్నట్టు మనకి ఇప్పుడు, అది నేను చెప్తా. అంటే ఇక్కడ 34 lakhs ఇక్కడ ఉంది కదా, ఓకే. సో నెక్స్ట్ లెర్నింగ్ పర్పస్, ఇక్కడ ఒక 2 లక్షలు అరుణ్ సార్కి ఇద్దాం, పోనీలే ఇద్దాం, చెప్తాండు కదా ఇవన్నీ. ఒక 2 lakhs ఇద్దాం అరుణ్ సార్కి, ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 40, 50, 90 అయింది. అందులో 20 ఖర్చు చేసాము, 22 ఖర్చు చేసాము. ఇక్కడ ఎక్స్పెండిచర్ కాస్త ఒక 25 లక్షలు ఎక్స్పెండిచర్కి పెడదాం. మనసుకు నచ్చింది కొనండి, రాయండి క్లియర్గా. తులం బంగారం కొనుక్కున్నాను, ఎంత ఖర్చు అయింది రాయండి. లగ్జరీ కార్ కొనుక్కున్నాను, రాయండి. ఈఎంఐలు పెట్టకండి, ఇక్కడ ఈఎంఐల జోలికి పోకండి. ఇక్కడ ఫుల్ అమౌంట్, ఫుల్ పేమెంట్ మనది. సో ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాఫిట్లో ఆల్రెడీ మనకి ఇక్కడ క్రెడిట్స్లో 34 lakhs ఉంది, ఇది ఇట్లనే ఉంచండి. ఇక్కడ ప్రాఫిట్ నుండి తీద్దాం, 40, 90లో నుండి మనం 20 ఖర్చు చేసాము, 22 ఎంత అయింది మొత్తం, 40, 47 lakhs 90లో నుండి. అంటే ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత ఉంది, 55 lakhs ఉంది, అంతేనా? 55 లక్షలు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ రాసుకోండి, 34 + 54, అంటే మనకు మిగిలింది ఏదైతుందో, సో మిగిలిన అమౌంట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ ప్రాఫిట్ ఏంటి, 90 lakhs మీ ప్రాఫిట్, 90 లక్షలు ప్రాఫిట్లో నుండి మీరు ఈ ఖర్చు చేశారు. వేసారునో ఈ 90 లక్షలు ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది, 55 lakhs మిగిలింది. సో అంటే సెకండ్ డేకి మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 9, 8, 89 లక్షలు ఉన్నాయి ఇక్కడ, 89 lakhs.
అంటే చూడండి మీ క్యాపిటల్ ఇక్కడ ఎటు పోవట్లేదు. క్యాపిటల్ వస్తుంది మళ్ళీ మనకు. సో, ఇలా ప్రతిరోజు మీరు ఏ పని చేసినా చేయకపోయినా ఆ బుక్‌లో మీరు రాయండి. ఇది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్. ఇది ఒకవేళ ఇంతకుముందు మీరు వినున్నా చేసుండరు. చేసినా ఒక రోజులో, 2 రోజులు చేసి ఆపేస్తారు. కానీ ఇదే ఇంపార్టెంట్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ విశ్వం శర్మ గారు. అరుణ్ సార్‌కి 5,00,000 అని పెట్టారు. సో, అలా. బావుందా ఈరోజు క్లాస్? ఎలా ఉంది? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎక్సలెంటా? సూపరా? మారులెస్సా? ఎలా ఉంది?